గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఎవరైతే లైవ్లోకి వచ్చారో సో లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటి క్లియర్గా ఏంటంటే మనకి అగ్నివీరికి సంబంధించినటువంటి ఏదైతే అడ్మిట్ కార్డ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా. సో చాలామంది కూడా సో అడ్మిట్ కార్డ్స్ అనేది మనకైతే రానే వచ్చేసాయి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. మీకు ఇలా చూస్తే అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మీరు మీ యొక్క ఫోన్లో మీరు ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేయకుండా చెప్తాను. అండ్ దీని తర్వాత మీకైతే అగ్నివీరికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏంటంటే అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్తాను. అండ్ నిదానంగా చూడండి, ఇప్పుడే లైవ్లోకి వచ్చారు. అండ్ దయచేసి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది చేస్తే మీకైతే రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ మందికి 169-170 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైనా వస్తే అందరికీ కూడా ఒకేసారి చెప్పడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి అదొకసారి అయితే గమనించండి. సో ముందుగా ఏం చేస్తారనంటే మీరు UFJUS అనే .com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మీకు అడ్మిట్ కార్డ్ అయితే క్లియర్గా మీకు కొంచెం చిక్కు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి ఇంతకుముందుకులా లేదు. కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి, పాత పాస్వర్డ్ పెట్టుకోవాలి, మళ్ళీ అందులోకి వెళ్ళాలి, కొద్దిగా చిక్కు అయితే ఉంటుంది. సో అది మీకైతే క్లియర్గా చెప్తాను. బోర్డ్ అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. UFJUS అని ఓపెన్ చేయండి. UFJUS.com అని క్లిక్ చేయండి. UFJUS.com అనే వెబ్సైట్ ఉంది కదా మనది. సో మీరు ఇక్కడికి వచ్చేసి ఎంటర్ కొట్టేసేయండి. సో ఇలాగ రాగానే మనకి UFJUS.com వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం. సో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించిన కానీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా అయితే మీకైతే ఇక్కడైతే కనిపిస్తుంటాయి అన్నట్టు. కొంచెం మనకి నెట్వర్క్ స్లో ఉండడం ద్వారా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మీకైతే చూపిస్తాను అది కూడా. రైట్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత దీని పైన అయితే క్లిక్ చేసాము. సో ఇలా వెళ్ళిన తర్వాత మీకైతే సో ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. చూడండి, అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ 2025 నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినాం. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డుకి సంబంధించినటువంటి స్పెషల్ లింక్ డైరెక్ట్గా ఇవిగానే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మెల్లగా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి. ఓకే, ఇక్కడ ఏదైతే క్లిక్ హియర్ అని చూసారా, ఇక్కడ క్లిక్ హియర్ అని చూడండి. అడ్మిట్ కార్డు డైరెక్ట్ లింక్ ఇచ్చేసాను. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు వెంటనే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే లింక్ ఉంటుందో డైరెక్ట్ ఈ విధంగా వచ్చేస్తారు. ఇక ఓకే, ఈ విధంగా వచ్చేసిన తర్వాత రూల్ నెంబర్ అనేది ఏంటిదో తెలియట్లేదు చాలామందికి. ఆ రూల్ నెంబర్ అనేది ఏంటిదో తెలియట్లేదు. మరి ఎలా తెలుసుకోవాలి? మనము రూల్ నెంబర్ అనేది తెలియనప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అంటే మనము ముందుగానే ఏదైతే పేమెంట్ రిసిప్ట్ ఉందో లేదా అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ ఫామ్లో మీకు క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. మీకు క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది అన్నట్టు. ఏంటి రూల్ నెంబర్ అని చెప్పేసి. ఇంత పెద్ద రూల్ నెంబర్ మనము ఏ విధంగా అని అంటే కాపీ పేస్టే చేసుకోవాలి. టైప్ చేస్తే మనకైతే చిక్కు వస్తుంది. చాలా చిక్కాకు అవుతుంది అన్నట్టు. కాబట్టి కాపీ పేస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ రూల్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను లైవ్లో, కాబట్టి నేను ఖచ్చితంగా చూపెట్టాలి. అండ్ ఇక ఇదే లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ యొక్క రూల్ నెంబర్ని మీరు ఏ విధంగా చూసుకోవాలి, ఎలా ప్రొసీజర్ ఏంటని కూడా మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ కెమెరా ముందు పెట్టాను చూడండి. ఇక్కడ రూల్ నెంబర్ పక్కన CHETEL అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా, చూడండి. సో ఇక్కడ ఉంది చూడండి, ఇదేమో పేమెంట్ రిసిప్ట్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది చూస్తారా, ఇది. సో ఈ యొక్క రూల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఉంది చూసారా, ఈ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నట్టు. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 13 అనుకోండి, 13 మీది మంత్ వచ్చేసి 4th మంత్ అనుకుంటే మీరు ఏం పెట్టాలంటే 04 పెట్టాలి. ఇయర్ వచ్చేసి 2005 అయితే 2005 అయినా పెట్టండి. ఇది పాస్వర్డ్ అన్నట్టు. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేస్తాం. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమడుతుందో తెలిపిన రూల్ నెంబర్ మీరు ఇచ్చినటువంటి రూల్ నెంబర్ కామన్గా అదే ఉంటుంది. ఆ పాస్వర్డ్ అదే డిఫాల్ట్గా అదే ఉంటుంది. కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. కొత్త పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలని వస్తాయి, 2 వస్తాయి. అలా కొత్త పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకి పైన పర్సనల్ డీటెయిల్స్ అడ్మిట్ కార్డ్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేస్తే మనం ఏ అప్లికేషన్ చేసామో ఇప్పటి వరకు జీడీకే కదా ఒక్కదానికి రిలీజ్ చేస్తారు కదా, ఆ జీడీకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. అయితే మీకు ఎవరెవరికి ఏ డేట్న అడ్మిట్ కార్డ్స్ వస్తాయి అనేది మనం ఇంతకుముందుకు చెప్పాము ఒకసారి. అయితే ఎవరెవరికి వస్తాయి, అందరికీ వస్తున్నాయా, నర్సింగ్ వాళ్ళకి, ట్రేడ్స్మెన్ వాళ్ళకి అందరికీ వస్తున్నాయంటే లేదు, అందరికీ రావట్లేదు. మరి ఎవరెవరికి వస్తాయనేది మనం ఇక్కడ లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసినాం. ఓకే,
సో ఇక్కడ మీరు గమనించండి, కేవలం అగ్నివీర్ ఆర్మీ జీడీ వాళ్ళకి మాత్రమే మనకి ఈ యొక్క 16th రోజు రిలీజ్ చేశారన్నట్టు. అంటే June 30 నుంచి 3rd డేట్ వరకు మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ రిమైనింగ్ ఇవందరికీ కూడా 18th డేట్న రిలీజ్ అవుతాయి అడ్మిట్ కార్డ్స్. సో ఇప్పుడు మాత్రం అగ్నివీర్ ఆర్మీ జీడీ వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. మిగతా వాళ్ళు మాకు రావట్లేదని చెప్పేసి మీరు కంగారు పడకూడదు. ఇన్ కేస్ మీరు జీడీకి కానీ ఇంకా టెక్నికల్ కానీ ఇంకా వేరే ట్రేడ్స్కి చేశారనుకుంటే మీకు జీడీ మాత్రమే చూపిస్తుంది. రిమైనింగ్ ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు 18th డేట్న చూపిస్తుంది. ఓకేనా? సో మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో ఇది మనం అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకునే విధానం. అండ్ ఇప్పుడు ఎవరైతే లైవ్లో ఉన్నారో లైవ్లో ఉన్న వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పినటువంటిది ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పినటువంటి సేమ్ ప్రొసీజర్ అనేది వితిన్ 20 minutesలో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది అన్నట్టు. నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పి వీడియో చేసి పెట్టాను. అది మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది. నేను డైరెక్ట్ లైవ్ పెట్టాను కదా. ఈ లైవ్ ఎందుకోసం అంటే మనము జీకేకి సంబంధించినటువంటివి ఎగ్జామినేషన్లో మనము ఖచ్చితంగా ఆన్సర్ చేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ని మన యొక్క జీకే సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఈ క్వశ్చన్స్ని మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా నోట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేస్తేనే మనం 100% ఎగ్జామినేషన్లో ఇందులో ఏ ఒక్క క్వశ్చన్, ఒక 2 క్వశ్చన్స్ వచ్చినా కానీ మీకు 4 మార్కులు వస్తాయి. మరి ఈ 4 మార్కులు అంత ఈజీగా ఏం రావు, టైం కేటాయించాలి. ప్రతి క్వశ్చన్కి దాని రిలేటెడ్ మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనం ఇస్తాము. అవి నేర్చుకోండి. రెగ్యులర్గా లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి కాబట్టి అగ్నివీర్ ఎవరైతే ఈసారి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకైతే మంచి సబ్జెక్ట్ అయితే వస్తుంది. అది మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ పెట్టాను. నేను ఎగ్జామ్ పేపర్స్ పెట్టాను. నేను ఆ పేపర్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. జీకే సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ పెట్టాను. ఒక 50 పేపర్స్ పెట్టాను. నేను 50 క్వశ్చన్స్ పెట్టాను. ఆ 50 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది. ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో జాయిన్ కాండి. వాట్సాప్ ఛానల్లో పెట్టాను నేను ఫొటోస్ మంచిగా నీట్గా మా స్టూడెంట్స్కి ఏదైతే పేపర్ ఇస్తామో అవే పేపర్స్ పెట్టాము. సో అవి మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు చెప్పేటువంటి క్వశ్చన్స్ కూడా ఫోకస్ చేయండి. ఇంకా కొద్దిసేపట్లో నేను ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ కూడా అయితే చేస్తాను. అది కూడా మీరైతే కంటిన్యూస్గా వింటుంటే మధ్యలో ఒకసారి అయితే అనౌన్స్మెంట్ చేస్తాను. అది కూడా లైవ్ స్టేషన్ మొత్తం కూడా చివరి వరకు చూస్తే మంచిగా మీకు స్కోర్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే తెలుసుకోగలుగుతారు. ఓకేనా? ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన క్లాస్లో మనం అగ్నివీర్ ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినది మనం క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి June 30th నుంచి ఉన్నాయండి. ఇంకా 15 రోజులు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఉంది. సో డైలీ రెగ్యులర్గా మేము ఆన్లైన్లో లైవ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. సో ఎన్ని మోడల్స్ అసలు ప్రీవియస్ పేపర్లో ఒక 50 క్వశ్చన్లు తీసుకున్నా, 30 క్వశ్చన్లు తీసుకున్నా, దీంట్లో మనకు ప్రీవియస్ మోడల్స్లో క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, హిస్టరీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, పాలిటీ ఎన్ని వచ్చాయి, జాగ్రఫీ ఎన్ని వచ్చాయి, జీకే ఎన్ని వచ్చాయి. ఓకేనా? ఇటువంటి విషయాలపైన మనం క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో ఆన్లైన్లో ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా మీరు అందరూ కూడా నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ని మీరు కన్ఫామ్గా నోట్స్లో కన్ఫామ్గా నోట్ చేసుకుంటే రేపు రాబోయే పరీక్షల్లో కన్ఫామ్గా బెనిఫిట్ ఉంటుందండి. ఖచ్చితంగా సార్ అన్నట్టు కన్ఫామ్గా 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం చెప్తున్న 15 days కూడా చాలా క్రూషియల్. ఓకేనా? సో మనం మొదలు పెడదాం మనం క్లాస్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ కోసం అండి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అంటున్నాడు. ఓకేనా? సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ సంవత్సరంలో కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేశాడు అంటున్నాడు. ఓకేనా? సో ఒకసారి మనం గమనిస్తే ఈ క్వశ్చన్ హిస్టరీ కాన్సెప్ట్లో వచ్చిన క్వశ్చన్ అండి. సో మోడర్న్ హిస్టరీలో మనం అబ్జర్వ్ చేస్తే మోడర్న్ హిస్టరీలో వచ్చిన క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో జాతీయ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి ఐఎన్సీ యొక్క సెషన్స్ జరిగాయి. ఓకేనా? సో అయితే ఆ ఐఎన్సీ సెషన్స్కి అధ్యక్షుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ సంవత్సరం ఉన్నాడని అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఓకేనా? సో అయితే దీనికి నేను ఆన్సర్ నేను చెప్తాను నేను క్లారిటీగా. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి, ఓకేనా, సో భారతదేశాన్ని ఏమంటారంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారని కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్లో కనుక తీసుకుంటే ఆప్షన్ ఏ 1931, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1921, ఆప్షన్ డి 1925. ఓకేనా?
సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనం ఏం చెప్తామంటే 1931 అని చెప్తామండి. ఒకసారి మనం గమనిస్తే 1931 1931 ఓకేనా. సో 1931 కరాచీ సెషన్, కరాచీ అంటామండి ఓకేనా. సో ప్రస్తుతం ఈ కరాచీ ప్రాంతం అనేది పాకిస్తాన్లో ఉందండి, పాకిస్తాన్లో ఉంది. సో 1931లో కరాచీ సెషన్ అంటాం. ఈ కరాచీ సెషన్లో ఐఎన్సీకి ఎవరు అధ్యక్షత వహించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. ఒకసారి మనం 1931 1931 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ కనుక మనం తీసుకుంటే ఓకేనా. సో 1931లో గాంధీ అండి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం ఓకేనా. సో గాంధీ ఇర్విన్ ఒప్పందం, గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 జరిగిన తర్వాత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం. అసలు ఇర్విన్ ఎవరు, అసలు ఫస్ట్ ఇర్విన్ ఎవరు అనేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి ఓకేనా. సో ఇర్విన్ ఎవరు అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అని చెప్తాం భారతదేశంలో. సో ఇర్విన్ ఎవరు అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అని గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. సో ఇంకా 1931లో కరాచీ సెషన్ అని చెప్తున్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ఇంకొకటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇప్పుడు దాకా ఐఎన్సీ సమావేశానికి ఒక్కసారి మాత్రమే అధ్యక్షత వహించాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా. సో ఒక్కసారి మాత్రమే అధ్యక్షత వహించారు, గుర్తుపెట్టుకోవాలి. అది ఏ సంవత్సరం అంటే 1931 అంటాం ఓకేనా. ఇంకా సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. ఒక పర్సన్ గురించి హిస్టరీలో ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫామ్గా దాని రిలేటెడ్ మ్యాటర్ ఖచ్చితంగా మిగతా సెషన్స్లో అడుగుతున్నాడు. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఈ సెషన్స్లో కన్ఫామ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఓకేనా. సో ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం చెప్పాలంటే అతను ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండి ఓకేనా. సో భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని అంటాం మనం, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాం, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాం. నెక్స్ట్ ఇంకొకటి హోమ్ మినిస్టర్ అండి, ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటాం, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాం ఓకేనా. సో ఫస్ట్ డెప్యూటీ ఉప ప్రధాని అన్నాం, నెక్స్ట్ ఇంకొకటి మొట్టమొదటి హోంశాఖ మంత్రి అన్నాం, నెక్స్ట్ ఇంకా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక కాంగ్రెస్ సమావేశానికి కూడా అతను అధ్యక్షత వహించాడు ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా మిగతా ఎగ్జామ్స్లో ఇటువంటి పాయింట్స్ మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి బార్డోలీ సత్యాగ్రహ అంటామండి, బార్డోలీ సత్యాగ్రహ అంటాం. 1928లో జరిగింది ఇది ఓకేనా. సో బార్డోలీ సత్యాగ్రహ ఉద్యమంలో ఓకేనా. సో ఇతను ఉద్యమం చేసినందుకు ఇతనికి ఇచ్చిన బిరుదు ఏంటి అంటే సర్దార్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో సర్దార్ టైటిల్ అనేది ఏ విధంగా వచ్చింది అన్నది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అవుతాయి ఓకేనా. సో సర్దార్ టైటిల్ ఏ విధంగా వచ్చిందండి, బార్డోలీ ఉద్యమంలో ఇతను పోరాడినందుకు ఇతనికి వచ్చిన టైటిల్ ఏంటి అంటే సర్దార్ అంటాం మనం ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇదే వ్యక్తి గురించి మనం కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్లో, జీకే కాన్సెప్ట్లో మనం మాట్లాడితే ఇతను జన్మించిన రాష్ట్రం వచ్చి గుజరాత్ అని చెప్తామండి. ఇతను ఏ రాష్ట్రంలో జన్మించారంటే గుజరాత్ రాష్ట్రం అని చెప్తాం. నెక్స్ట్ ఇంకా ఇతని ఒక విగ్రహం అండి, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటాం మనం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటాం ఓకేనా. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉందండి, గుజరాత్లో నర్మదా నది ఒడ్డున ఉంది ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను క్వశ్చన్ అడుగుతాను ఓకేనా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదిన సందర్భంగా భారత ప్రభుత్వం అక్టోబర్ 31న ఏమని ప్రకటించింది ఓకేనా. సో ఇటువంటి క్వశ్చన్స్ కన్ఫామ్గా మన కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం చాలా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరిగింది ఓకేనా. సో ఆన్సర్ ఏంటి అంటే 1931 1931 ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం మూవ్ మనం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్చరీ అండి, ఆర్చరీ క్రీడకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేయర్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆర్చరీ ఓకేనా. సో ఆర్చరీ క్రీడ ఇందులో ఎవరు ఆడరు అది క్వశ్చన్ ఓకేనా. సో క్రింది ఆటగాళ్ళలో ఇక్కడ సంబంధం లేని వ్యక్తిని గుర్తించండి అన్నాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఈ స్పోర్ట్స్ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ అసలు వ్యక్తి ఏ క్రీడకు చెందిన వ్యక్తి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ జోకోవిచ్ తీసుకోండి, ఒక జోకోవిచ్ తీసుకుంటే జోకోవిచ్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి, లేకపోతే మాను బేకర్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి ఓకేనా, లేకపోతే రీసెంట్గా గోల్డ్ మెడల్ కొట్టిన వ్యక్తి జావలింగ్ త్రోలో అర్షద్ నదీం ఏ క్రీడకు చెందిన వ్యక్తి, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా. సో పర్సన్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ అండి, పర్సన్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆప్షన్ డి, నేనైతే ఆప్షన్ డి పికప్ చేస్తాను, ఆండ్రియా ఎర్స్విక్ అండి, ఆండ్రియా ఎర్స్విక్ అంటాం ఓకేనా. సో ఆండ్రియా ఎర్స్విక్ అనే వ్యక్తి ఆర్చరీ స్పోర్ట్ కాదండి ఓకేనా. సో ఇతను క్రీడాకారుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. పై ముగ్గురు కూడా ఏ క్రీడ అంటే ఆర్చరీ అంటాం మనం ఓకేనా. సో ఇటువంటి స్పోర్ట్స్ మనం కన్ఫామ్గా మనం తెలుసుకోవాలి. సో ఆర్చరీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, అథ్లెటిక్స్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ, లేకపోతే గోల్ఫ్ కానీ, ఫుట్బాల్ కానీ ఒక 10 నుంచి 15 మంది క్రీడాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తెలుసుకోవడం వల్ల ఎగ్జామ్స్లో క్వశ్చన్స్లో అడ్వాంటేజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసరికి ఆన్సర్ ఏం చెప్తామంటే ఆప్షన్ డి అని చెప్తాం మనం.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జోగ్రఫీ అండి, ఇండియన్ జోగ్రఫీలో క్వశ్చన్ ఇది. ఓకేనా, సో ఇండియన్ జోగ్రఫీ ఇక్కడ నేను క్వశ్చన్ చదువుతాను క్లారిటీగా. సో మెయిన్ క్రాప్ గ్రోన్ ఇన్ ద టెరాయి రీజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకేనండి, సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ఓకేనా, సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఏ పంట పండుతుంది అంటున్నాడు. అయితే నేను ఫస్ట్ దీనికి ఆన్సర్ ఏం చెప్తానంటే ఈ 4 పంటలు పండుతాయండి, ఈ 4 పంటలు పండుతాయి. ఓకేనా, ఫస్ట్ పంట వచ్చేసరికి వీట్ అంటాం, గోధుమ అంటాం. సెకండ్ పంట వచ్చేసరికి రైస్ అంటాం, వరి. థర్డ్ పంట వచ్చేసరికి షుగర్ కేన్ అంటాం, చెరుకు. ఫోర్త్ పంట వచ్చేసరికి మెయిజ్, మొక్కజొన్న అంటాం. ఓకేనా, అయితే నేను ఏం చెప్తానంటే 4 పంటలు కూడా ఉత్తరప్రదేశ్లో పండుతాయి. ఓకేనా, అయితే మరి దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మెయిన్ క్రాప్. ఓకేనా, మెయిన్ క్రాప్ అంటే ప్రధాన పంట అంటాం. ఓకేనా, సో ప్రధానంగా ఏ పంట పండుతుంది అన్నాడు ఎగ్జామ్లో. ఓకేనా, అయితే ఉత్తరప్రదేశ్ కోసం మనం తెలుసుకోవాల్సిన విషయం మోస్ట్ కల్టివేటబుల్ ల్యాండ్స్ అని చెప్తాం. ఓకేనా, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం అంటే ఉత్తరప్రదేశ్. ఎందుకంటే గంగా నది అండి, గంగా నది గుర్తుపెట్టు. సో ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేని ప్రాంతం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్తాం. అయితే ఇక్కడ మెయిన్ క్రాప్ నేను ఏం చెప్తానంటే ఇక్కడ వీట్ అని చెప్తాను నేను. ఓకేనా, సో వీట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గోధుమ. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పండుతున్న పంటల్లో ప్రధానంగా 24% అండి, 24% ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ కల్టివేటెడ్ బై వీట్ అంటామండి. ఓకేనా, సో 24% మనం ఏం చెప్తామంటే ఉత్తరప్రదేశ్లో వీట్ అనేది పండిస్తుందని చెప్తాం. ఓకేనా, సో ఆన్సర్స్ 4 కూడా. కాకపోతే మెయిన్ క్రాప్ ఏంటి అంటే పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే వీట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో వీట్ తర్వాత రైస్ తర్వాత షుగర్ కేన్ తర్వాత మేజ్ అండి. ఓకేనా, సో కన్ఫామ్గా ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో పంటలపైన మనకు చాలా క్లారిటీ ఉండాలి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అంటే రైస్ ఎక్కడ పండుతుంది, మేజ్ ఎక్కడ పండుతుంది, నెక్స్ట్ టీ ఎక్కడ అవైలబుల్ అవుతుంది, కాఫీ ఎక్కడ అవైలబుల్ అవుతుంది. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. సో క్రాప్స్ నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది చూడండి, ఈరోజు చెప్తున్న పేపర్లో 50 క్వశ్చన్లు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇదే వీటిని మనం వరల్డ్లో తీసుకుందాం అండి, ప్రపంచంలో తీసుకుందాం. ఓకేనా, సో ప్రపంచంలో గోధుమ ఎక్కువ పండించే ప్రాంతం ఎక్కడ అంటే చైనా అని చెప్తాం మనం. ఎక్కడ అంటే చైనా అంటాం. ఓకేనా, సో ప్రపంచంలో వీట్ ఎక్కడ ఎక్కువ పండుతుంది, ఏ దేశంలో ఎక్కువ పండుతుంది అంటే చైనా అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో భారతదేశంలో అయితే ఉత్తరప్రదేశ్లో ఎంత శాతం పండుతుందంటే మొత్తం భారతదేశంలో 24% ఉత్తరప్రదేశ్ నుండి పండుతుంది. ఓకేనా, సో వీట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. రైస్ అన్నాం కదా, భారతదేశంలో రైస్ అనేది, వరి అనేది ప్రధాన పంట ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా, సో ఎక్కువ ఎక్కడ పండుతుంది రైస్ అంటే మనం వెస్ట్ బెంగాల్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్లో అడిగాడు, అందుకే నేను బిట్స్ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేయండి, ఆప్షన్ డి తీసుకోండి. ఆప్షన్ డి ఏమంటామంటే మనం మెయిజ్ అంటాం మనం. ఓకేనా, సో మెయిజ్ అండి. ఓకేనా, మొక్కజొన్న. సో భారతదేశంలో మెయిజ్ ఎక్కువ ఎక్కడ పండుతుందంటే మధ్యప్రదేశ్ అంటాం మనం. ఓకేనా, అలాగా మెయిన్ క్రాప్స్ ఎక్కడ అన్నది కన్ఫామ్ క్వశ్చన్స్ అవుతాయి. సో మెయిజ్ అనేది మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి, రైస్ అనేది వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి, వీట్ అనేది ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో పంటల గురించి నేను చాలా క్లారిటీగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి ఆప్షన్ ఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ టైటిల్ వార్ అండ్ ఉమెన్? ఓకేనా, వార్ అండ్ ఉమెన్. ఓకేనా, సో వార్ అండ్ ఉమెన్ అనే పుస్తక రచయిత ఎవరు? ఓకేనా, సో వార్ అండ్ ఉమెన్ పుస్తక రచయిత ఎవరు? ఓకేనా, అసలు వార్ అండ్ ఉమెన్ అంటే కన్ఫామ్గా ఈ పుస్తకానికి టైటిల్ ఏంటి అంటే ఒక స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి దేశాయ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఫెర్నాండెస్, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి అరవింద్ మండోలి, ఆప్షన్ డి వచ్చేసరికి ఎంఏ హాసన్. ఓకేనా, ఎంఏ హాసన్. ఓకేనా, సో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వార్ అండ్ ఉమెన్ అనేది 1952లో భారతదేశంలో వెస్ట్ బెంగాల్ అండి. ఏ ప్రాంతం అంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా, సో వెస్ట్ బెంగాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో మహిళల పైన ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సెక్సువల్ హెరాస్మెంట్ అండి. ఓకేనా, సో సెక్సువల్ హెరాస్మెంట్ అనేది వెస్ట్ బెంగాల్లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో దాన్ని అనుగుణంగా ఏం చేశారంటే అప్పుడు జరిగిన విషయాలను బయటికి తీసుకురావడం కోసం ఎంఏ హాసన్ అనే వ్యక్తి ఒక పుస్తకం రాయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బెంగాలీ ఎవరైతే బెంగాలీలు ఉన్నారో వాళ్ళకి బంగ్లాదేశ్కి ఇప్పుడు ప్రజెంట్ ఈస్ట్ బెంగాల్ అంటామండి. ఓకేనా, సో గొడవలు రావడం వల్ల 1971లో మన బంగ్లాదేశ్ని విడదీయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి ఎంఏ హాసన్. ఓకేనా, సో వార్ అండ్ ఉమెన్ అంటాం. ఓకేనా, ఇక్కడ మనం మేజర్గా ఏ ఏరియా తీసుకోవాలంటే వెస్ట్ బెంగాల్లో ఫీమేల్కి సెక్సువల్ హెరాస్మెంట్ అని చెప్తాం మనం. ఓకేనా, సో ఇది మెయిన్ స్టోరీ ట్యాగ్లైన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుస్తకం పేరు వచ్చేసరికి వార్ అండ్ ఉమెన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి కిబుల్ లంజావో నేషనల్ పార్క్. ఓకేనా, సో ఆన్లైన్ వ్యూవర్స్ అందరికీ నేను క్వశ్చన్ అడుగుతాను, కిబుల్ లంజావో నేషనల్ పార్క్ ప్రత్యేకత ఏంటి? అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఏ రాష్ట్రంలో ఉంది?
ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాం, ఓకేనా. సో కిబుల్ లంజావో జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అంటాం, ఓకేనా. సో ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే మిజోరాం ఇచ్చారు, మణిపూర్ ఇచ్చారు, త్రిపుర ఇచ్చారు, నాగాలాండ్ ఇచ్చారు, ఓకేనా. సో టోటల్గా ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ ఈ రాష్ట్రాలన్నీ కూడా నార్త్ ఈస్ట్ అంటాం, ఓకేనా. సో ఈశాన్య రాష్ట్రాలు అంటాం మనం. ఎక్కడ అంటే ఈశాన్య రాష్ట్రాలు అని చెప్తాం మనం, ఓకేనా. సో ఈశాన్య ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఇవన్నీ కూడా, ఓకేనా. అయితే నేనేం చెప్తానంటే ఈ పార్క్ ప్రత్యేకత ఏంటి అంటే ఫ్లోటింగ్ పార్క్ అంటాం మనం, తేలియాడే జాతీయ పార్క్ అంటాం మనం, ఓకేనా. సో ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ ఇన్ ద వరల్డ్, ఓకేనా. సో ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో తేలియాడే ఏకైక జాతీయ పార్కు, ఓకేనా. సో ప్రపంచంలో తేలియాడే ఏకైక జాతీయ పార్క్, ఓకేనా. సో ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్ అంటాం. ఏ పార్క్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, కిబుల్ లంజావో నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి, ఓకేనా. సో తేలియాడే జాతీయ పార్క్, ఇంకా నేను ఆన్సర్ చెప్పలేదండి, చుట్టుపక్కల రిలవెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఓకేనా. సో కిబుల్ లంజావో నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, ఈ నేషనల్ పార్క్, ఈ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అంటే దీనికి ఆన్సర్ ఏం చెప్తానంటే మణిపూర్ అంటాను నేను, ఓకేనా. దీనికి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి మణిపూర్, ఓకేనా. సో ఆప్షన్ బి మణిపూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. మణిపూర్లో ఉన్న జాతీయ పార్క్ పేరు కిబుల్ లంజావో నేషనల్ పార్క్, ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ఓకేనా. సో తేలియాడే జాతీయ పార్క్ అంటాం. అయితే ఇంకో క్వశ్చన్ అండి, ఓకేనా, ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. సో ఏమంటామంటే దీన్ని ఇక్కడ ఈ జాతీయ పార్కు, ఓకేనా, ఏ సరస్సును ఆనుకుని ఉంది, అయితే సరస్సు వచ్చేసరికి లోక్తక్, ఓకేనా. సో లోక్తక్ లేక్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఆన్లైన్ వ్యూవర్స్ అందరూ రాసుకోవాలి, ఓకేనా. సో కిబుల్ లంజావో నేషనల్ పార్క్ ఏ సరస్సు ఒడ్డున ఉంది అంటాడు. సో ఆన్సర్ ఏం పెట్టాలంటే లోక్తక్ లేక్ అంటాం, లోక్తక్ లేక్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఫస్ట్ ఈ పార్క్ లొకేషన్ ఎక్కడ ఉందండి, మణిపూర్లో ఉంది, ఓకే. నెక్స్ట్ దీని ప్రత్యేకత ఏంటి, ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కింద వరల్డ్, ప్రపంచంలో తేలియాడే ఏకైక జాతీయ పార్కు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏ సరస్సు ఒడ్డున ఉంది అంటే లోక్తక్ లేక్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఆప్షన్ 5th క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ పార్క్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మణిపూర్ అండి, మణిపూర్ రాష్ట్రం ఆన్సర్, ఓకేనా. సో మణిపూర్ రాష్ట్రం మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్ వ్యూవర్స్ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా. సో మణిపూర్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, ప్రజెంట్ అసలు మణిపూర్లో ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా, మణిపూర్లో ముఖ్యమంత్రి ఉంటే వాడి పేరేంటి, ఓకేనా. సో ఆన్లైన్లో ఉన్నవారు దీనికి ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. సో ఒకసారి కామెంట్ చేస్తే నేను దానికి ఆన్సర్ చెప్తాను నేను, ఓకేనా. సో మణిపూర్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో మణిపూర్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన జరుగుతుంది, ప్రెసిడెంట్ రూల్, ఓకేనా. సో భారతదేశంలో ప్రస్తుతం ఏ రాష్ట్రంలో మనకి రాష్ట్రపతి పాలన ఉంది అంటే మణిపూర్ అని చెప్తాం మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో 5వ క్వశ్చన్కి వచ్చేసరికి ఆప్షన్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్దామండి. 6th క్వశ్చన్ వచ్చేసరికి వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, చూడాలి ఒకసారి, ఓకేనా. హూ వాజ్ స్వార్న్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరం ఎన్నిక జరిగింది, 2024, ఓకేనా. సో 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పోటీ చేసి గెలిచిన పార్టీ ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటాం మనం, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అబ్దుల్ నజీర్, నారా చంద్రబాబు నాయుడు, ఓకేనా. ఇక్కడ 4 ఆప్షన్లు కనుక మనం తీసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సిన ముఖ్యమంత్రి కాదండి, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఏమంటానంటే నేను అబ్దుల్ నజీర్ని ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అంటాను నేను, ఓకేనా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నజీర్ అండి, ఓకేనా. సో అబ్దుల్ నజీర్ గవర్నర్ అని చెప్తాం. ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఏంటి డిప్యూటీ సీఎం అని చెప్తాం, ఓకేనా, డిప్యూటీ సీఎం అంటాం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న పురంధేశ్వరి గారు ఎవరంటే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు, ఈవిడ లోక్సభ సభ్యురాలు, ఈవిడ పార్టీ వచ్చేసరికి బీజేపీ అంటాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ముఖ్యమంత్రి కామెంట్ చేయండి, ఓకేనా. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి, 7th క్వశ్చన్, ఓకేనా. సో 7th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ కాస్ట్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, తూర్పు కనుమల్లో అత్యున్నత శిఖరం పేరేంటి, ఓకేనా. సో తూర్పు కనుమల్లో అత్యున్నత శిఖరం పేరేంటి, ఈస్టర్న్ ఘాట్స్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇది కూడా జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్, ఓకేనా. తూర్పు కనుమలు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కూడా పీక్స్ కాన్సెప్ట్లో హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ అంటాం, హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అంటాం, ఓకేనా. తూర్పు కనుమలు పశ్చిమ కనుమల్లో హైయెస్ట్ పీక్ ఏంటి అంటాడు ఎగ్జామ్లో, ఓకేనా. ఇటువంటి క్వశ్చన్లు కన్ఫర్మ్ ఫోకస్ పెట్టాలి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి అది ఇంపార్టెంట్, ఓకేనా. నేను ఏమంటానంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎండ్ అవుతాయి,
ఆంధ్రప్రదేశ్లో ఎండ్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కాశీ, సెకండ్ ఆప్షన్ జిందాగాడ, థర్డ్ ఆప్షన్ కాంచనజంగా, ఫోర్త్ ఆప్షన్ మహేంద్రగిరి. ఓకేనా. సో నేను ఏం చెప్తానంటే ఆన్సర్ జిందాగఢ అని చెప్తాను నేను. ఓకే, జిందాగఢ అంటాం. ఏంటంటే ఈ జిందాగఢ పీక్ అనేది ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ అండి. ఓకేనా, అరకు వ్యాలీ అంటాం, తెలుసు కదా, టూరిజం స్పాట్. ఓకేనా. సో ఈ అరకు వ్యాలీ ఎక్కడైతే ఉందో అక్కడే జిందాగఢ అనే పీక్ ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏమంటామంటే ఇక్కడ మనం జిందాగఢ అంటాం. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి, ఇటువంటి పాయింట్లు మనకు క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. ఓకేనా. సో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్లో మనకు అన్నయ్యముడి పీక్ కానీ, ఓకేనా, లేకపోతే మహేంద్రగిరి పీక్ కానీ, ఓకేనా, లేకపోతే కాంచనజంగా పీక్ కానీ, ఈ పర్వతాలు అనేవి కన్ఫామ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో లొకేషన్ కాన్సెప్ట్లో కన్ఫామ్గా మనకు క్వశ్చన్లు అడగాలి. ఓకే సార్, ఓకేనండి. సో వెరీ గుడ్, ఆన్సర్ బాగా చేశారు. సో మోహన్ గారు ఆప్షన్ బి ఆన్సర్ చేశారు. ఓకేనా. సో ఎక్సలెంట్, ఆప్షన్ బి జిందాగఢ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దామండి. 8th క్వశ్చన్. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కేల్ డిస్క్రైబ్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్. ఓకేనా. సో క్రింది వాటిలో భూకంప తీవ్రతను వివరించే స్కేల్ ఏంటి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండి, ఎర్త్ క్వేక్ యొక్క ప్రభావం దేంతో కొలుస్తామని అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్లో మనకి లికర్ట్ స్కేల్ ఉంది, రిక్టర్ స్కేల్ ఉంది, మెర్కాలీ స్కేల్ ఉంది, మోకన్ స్కేల్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి చాలామంది మనకి ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసరికి డి అని పెడుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే బి అని చెప్తానండి, రెక్టర్ స్కేల్ అంటాం. ఓకేనా. సో రెక్టర్ స్కేల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకేనా. సో రెక్టర్ స్కేల్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. మిగతా 3 స్కేల్స్ కూడా మనకు ఫిజిక్స్ ల్యాబ్లో వాడతారండి. సో ఫిజిక్స్ ల్యాబ్లో వాడతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. ఓకేనా. స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ని ఏమంటాం? స్టడీ ఆఫ్ ఎర్త్, అలాగే సార్. ఓకేనా. స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ని ఏమంటాము? ఓకేనా. ఎవరైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా. సో స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ని ఏమంటాం? వెరీ గుడ్ సతీష్. సెస్మోగ్రాఫ్ ఎక్సలెంట్ ఆన్సర్. సెస్మాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో బాగా చెప్పారు సతీష్ గారు. ఓకేనా. సో సెస్మాలజీ అంటాం, స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ని ఏమంటాం అంటే సెస్మాలజీ అంటాం. వెరీ గుడ్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఈ మధ్యకాలంలో ప్రపంచంలో అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవించింది? ఈ మధ్యకాలంలో ప్రపంచంలో అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవించింది? ఓకేనా. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ఓకేనా. వెరీ గుడ్. మనోజ్ కుమార్, ఎర్రం నాయుడు వెరీ గుడ్. సెస్మాలజీ వివేక్ యాదవ్ ఎక్సలెంట్, బాగా ఆన్సర్ చేస్తున్నారు. ఓకేనా. రజనీకాంత్ ఎక్సలెంట్ ఆన్సర్. ఓకేనా. ఈ మధ్యకాలంలో భూకంపం తీవ్రత ఎక్కువ ఎక్కడ వచ్చిందండి? మయన్మార్. ఓకేనా. సో మయన్మార్లో ఈ మధ్యకాలంలో భూకంపం అనేది ఎక్కువ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో మయన్మార్ థాయిలాండ్ ప్రాంతంలో మనకు భూకంపం వచ్చింది, ఇంపార్టెంట్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో థాయిలాండ్ దాకా వచ్చారు, ఎక్సలెంట్. తర్వాత వచ్చింది భూకంపం థాయిలాండ్, వెరీ గుడ్. ఓకేనా. సో మయన్మార్. ఓకేనా. సో మయన్మార్లో భూకంపం రావడం జరిగింది. ఈ మయన్మార్లో భారతదేశం ఏం చేస్తుందంటే అక్కడ సహాయం చేయడానికి ఆపరేషన్ బ్రహ్మ. ఓకేనా. సో ఏం తలపెట్టింది అంటే ఆపరేషన్ బ్రహ్మ అంటాం మనం. ఓకేనా. సో ఆపరేషన్ బ్రహ్మ అనేది భారత ప్రభుత్వం అక్కడ చేపట్టింది చర్యల్లో భాగంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో వెరీ గుడ్. ఓకేనా. తరుణ్, గడవల్ తరుణ్ ఎక్సలెంట్ ఆన్సర్ అమ్మా. మయన్మార్ వెరీ గుడ్. ఓకేనా. సో మయన్మార్లో భూకంపం వచ్చింది. ఓకేనా. సో మయన్మార్లో భూకంపంలో భారతదేశం సహాయ చర్యలకు ఏం పేరు పెట్టింది అంటే ఆపరేషన్ బ్రహ్మ పెట్టింది. ఓకేనా. సో ఆపరేషన్ బ్రహ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆన్సర్ వచ్చేసరికి బి అండి, రెక్టర్ స్కేల్. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా. సో 9th క్వశ్చన్కి వచ్చేసరికి పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకేనా. సో ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్, హూ కాల్డ్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ యాజ్ సోల్ అండ్ హార్ట్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో భారతదేశంలో రాజ్యాంగం మరియు ఆత్మ మరియు హృదయం వంటిది అని ఎవరు అన్నారు అంటున్నాడు. ఓకేనా. సో చూడండి ఒకసారి ఇక్కడ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి అంబేద్కర్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా. సో ఒకసారి నాకు ఇది కొంచెం ఆన్సర్ చేయండి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ పరిహార హక్కు మన రాజ్యాంగానికి ఆత్మ మరియు గుండె అని ఎవరు అన్నారు? ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే బిఆర్ అంబేద్కర్ అండి. ఆన్సర్ ఏమంటామంటే బిఆర్ అంబేద్కర్. ఓకేనా. సో బిఆర్ అంబేద్కర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 32, ఈ ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే ఆర్టికల్ 32 అండి. ఓకేనా. సో ఆర్టికల్ 32ని బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే ఎక్సలెంట్, ఆప్షన్ సి గంగరాజు. ఓకేనా. దివ్య గారు ఆప్షన్ సి కరెక్ట్గా చెప్పారు. ఓకేనా. సో అయితే ఈ ఆర్టికల్ నెంబర్ వచ్చేసరికి ఆర్టికల్ 32 అండి, ఆర్టికల్ 32 అంటాం. ఓకేనా. సో ఆర్టికల్ 32ని ఏమంటామంటే ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం మనం. ఓకేనా, అంటే ఈ ఆర్టికల్ 32 కనుక లేకపోతే ప్రాథమిక హక్కులకి ఉపయోగం ఉండదండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ఆర్టికల్ 32 రిట్స్ ఉంటాయండి, రిట్స్ అంటాం. ఓకేనా, సో ఈ రిట్స్ ద్వారా మనం కోర్టుకి పోవచ్చు. ఓకేనా, రిట్స్ ద్వారా మనం కోర్టుకి పోవచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి. ఎక్సలెంట్. ఓకేనండి, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఆప్షన్ సి పెట్టారు. ఎక్సలెంట్. ఓకేనా, సో అంబేద్కర్ అండి ఆన్సర్. ఓకేనా, సో ఆర్టికల్ 32 నెంబర్ ఎంత అంటే ఆర్టికల్ 32 అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, సో హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండెడ్ ఆన్ ద మూన్? చంద్రుడిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? చంద్రుడిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్లో చూడండి, ఆల్డ్రిన్, బీన్, రాకేష్ శర్మ, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకేనా, సో చూడండి ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ హూ ల్యాండెడ్ ఆన్ ద మూన్. ఓకే, చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. నేనైతే ఏం చేస్తానంటే ఆప్షన్ సి, ఆప్షన్ డీని తీసుకుంటాను ఫస్ట్. ఓకేనా, సో ఆప్షన్ సి, ఆప్షన్ డీని తీసుకుంటాను. ఇక్కడైతే రాకేష్ శర్మ ఉన్నారు, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉన్నారంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఉన్నారు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. ఓకేనా, సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా, సో ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఎక్సలెంట్. ఓకేనా, సో డి బెటర్ ఆన్సరు. కార్తిక్. ఓకేనా, వెరీ గుడ్. గణేష్. ఓకేనా, సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చూసుకోవాలి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రుడిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అండి. ఓకేనా, సో భారతదేశం నుండి ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడిపై అడుగు పెట్టలేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫస్ట్ ఇండియన్ హూ ఎంటర్డ్ ఇంటూ స్పేస్ అంటాం. అంతరిక్షంలో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాకేష్ శర్మ. ఓకేనా, సో రాకేష్ శర్మ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పర్సన్ హూ ఎంటర్డ్ ఇంటూ స్పేస్ అంటాం. 1984లో రాకేష్ శర్మ అనే వ్యక్తి మన భారతదేశం నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టాడు, చంద్రుడి పైన కాదు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా మనం ముందుకు పోవాలి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏమంటామంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటాం. ఆప్షన్ డి. ఓకేనా, నెక్స్ట్ 11th క్వశ్చన్ అండి. ఓకేనా, సో 11th క్వశ్చన్ చెప్పాలి ఆన్సర్. క్యాపిటల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, డిస్పూర్, అమరావతి, ఈటానగర్, గ్యాంగ్టాక్. డిస్పూర్, అమరావతి, ఈటానగర్, గ్యాంగ్టాక్. ఓకేనా, సో చెప్పాలి ఒకసారి ఇక్కడ డిస్పూర్, అమరావతి, ఈటానగర్, గ్యాంగ్టాక్. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ చెప్పాలి. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఓకేనా, ఆప్షన్ సి. ఎక్సలెంట్. రాకేష్ యాదవ్. ఓకేనా, సో ఈటానగర్. ఓకేనా, సో ఆన్సర్ ఏంటండి? ఈటానగర్. ఓకేనా, సో అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి అంటే ఈటానగర్ అని చెప్తామండి. ఓకేనా, సో చూడండి అక్కడ డిస్పూర్ ఉంది, అమరావతి ఉంది, ఈటానగర్ ఉంది, గ్యాంగ్టాక్ ఉంది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిస్పూర్ అనేది అస్సాం ప్రాంతంలో ఉంది, ప్రస్తుతం అస్సాం రాజధాని కాదు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఓకేనా, సో గ్యాంగ్టాక్ అనేది సిక్కిం రాజధాని. ఓకేనా, సో సిక్కిం రాజధాని ఏమంటామంటే గ్యాంగ్టాక్ అంటాం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి? ఈటానగర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో ఒకసారి ఆన్లైన్లో వారు కామెంట్ చేయండి. అందరితో మాట్లాడుతున్నాను సార్. ఓకేనా, సో ఎక్సలెంట్. అందరూ ఆన్సర్ సి పెట్టారు. ఈటానగర్ కరెక్ట్ ఆన్సర్. కిట్టు, శివ, దివ్య. ఓకేనా, సో అరుణాచల్ ప్రదేశ్ సీఎం. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం వచ్చేసరికి పేమా ఖండు అండి. ఓకేనా, సో ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే పేమా ఖండు అంటాం. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే బిట్. ఓకేనా, సూర్యుడి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉదయించేది ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, సో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ఇండియా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అదే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ అంటే జపాన్ అంటాం మనం. ఓకేనా, భారతదేశంలో ఎక్కడ అంటే ఇండియా అని చెప్తాం. ఓకేనా, సో ఇటువంటి జీకే కన్ఫామ్గా ఎగ్జామ్లో అడుగుతాడు అగ్నివీర్ ఎగ్జామ్స్లో. సో చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్, అరుణాచల్ ప్రదేశ్ చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం అని చెప్తాం మనం. ఓకేనా, సో చూడండి ఒకసారి ఇక్కడ ఆప్షన్ ఏమంటున్నామంటే మనం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసరికి ఈటానగర్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అండి, బట్ మనం ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేద్దాం. ఓకేనా, సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా? ఓకేనా, సో సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అన్నాడు. ఓకేనా, ఆప్షన్స్లో న్యూఢిల్లీ ఇచ్చాడు, కోల్కతా, నైనిటాల్, డెహ్రాడూన్. ఓకేనా, సో నైనిటాల్ ఇచ్చాడు, కలకటా ఇచ్చాడు, డెహ్రాడూన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి డెహ్రాడూన్ ఇచ్చాడు. సో చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నేను ఏం చెప్తానంటే సర్వే ఆఫ్ ఇండియా అనేది 1767. ఓకేనా, 1767లో ఈ సంస్థ స్టార్ట్ అయింది. ఇంపార్టెంట్. సో 1767 సంవత్సరంలో సర్వే ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేసాం. ఓకేనా, సో దగ్గర భారతదేశంలో 250 సంవత్సరాల నుంచి ఉన్న అతి పురాతన సంస్థ. ఓకేనా, సో 250 years నుంచి ఉన్న అతి పురాతన సంస్థ.
అతి పురాతన సంస్థ అని చెప్తాం, ఓకేనా, సర్వే ఆఫ్ ఇండియా. అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే డెహ్రాడూన్ అంటామండి, డెహ్రాడూన్, ఓకేనా. సో డెహ్రాడూన్ ఏ ప్రాంతానికి రాజధాని? ఉత్తరాఖండ్, ఓకేనా. సో ఉత్తరాఖండ్ అంటాం మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఎగ్జామ్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు చూసుకోవాలి, ఓకేనా. సో దీనికి ఆన్సర్ చాలామంది పిక్ చేస్తున్నారు ఢిల్లీ అని. ఢిల్లీ కాదండి, ఓకేనా, ఢిల్లీ ఆన్సర్ కాదు, ఓకేనా. సో కార్తిక్ ఢిల్లీ ఆన్సర్ కాదు, మోహన్ ఆప్షన్ డి పెట్టాం ఆన్సర్, ఎక్సలెంట్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉత్తరాఖండ్ క్యాపిటల్ వచ్చేసరికి డెహ్రాడూన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక సర్వే ఆఫ్ ఇండియా కూడా ఎక్కడ ఉంది? ఎక్కడ? డెహ్రాడూన్లో ఉంది, ఓకేనా. ఏ సంవత్సరం దీన్ని స్థాపించామంటే 1767, 1767, ఓకేనా. ఎగ్జామ్లో అడుగుతాడు చూసుకోవాలి. నెక్స్ట్ బిట్ మూవ్ అవుదాం, ఓకేనా. సో 13th బిట్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఓకేనా. సో ఎన్ఎస్జి అంటాం, ఓకేనా. ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించింది, ఓకేనా. సో రక్షణ రంగానికి సంబంధించిందే చూసుకోవాలి క్లారిటీగా, ఓకేనా. ఎన్ఎస్జి ఏంటండి? ఎన్ఎస్జి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఈ ఎన్ఎస్జి కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఎన్ఎస్జి ఎవరు అంటే బి శ్రీనివాసన్ అని చెప్తానండి. ఎవరంటే బి శ్రీనివాసన్, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో ప్రస్తుతం భారతదేశానికి ఎన్ఎస్జి ఎవరండి? బి శ్రీనివాసన్, ఓకేనా. సో వెరీ గుడ్, ఆప్షన్ సి పెట్టారు. రాకేష్ ఎక్సలెంట్ అమ్మా. నెక్స్ట్ రజనీకాంత్ సి, వెరీ గుడ్, ఓకేనా. సో ఆన్సర్ ఏంటి అంటే బి శ్రీనివాసన్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ భారతదేశం రక్షణ రంగానికి సంబంధించిన విషయం ఏంటి? ఎన్ఎస్జి కానీ, ఎన్ఎస్సిఏ కానీ, ఎన్ఐఏ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటాం. నెక్స్ట్ ఇంకొక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటాం. ఇటువంటి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు క్వశ్చన్స్, ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఒకటి. విచ్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, ఓకేనా. సో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవన పార్క్ ఏంటి, ఓకేనా. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో భారతదేశంలో ఫస్ట్ నేషనల్ పార్క్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్, ఓకేనా. సో చెప్పాలి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, రణతంబూర్, జిమ్ కార్బెట్, సిమ్లీపాల్, మనాస్. ఇక రణతంబూర్, ఓకేనా. నెక్స్ట్ చెప్పాలి జిమ్ కార్బెట్, సిమ్లీపాల్, మనాస్, ఓకేనా. సో ఆన్సర్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏం చెప్తామంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటాం. ఏమంటామంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటాం, ఓకేనా. సో ఇంపార్టెంట్ ఏంటి? సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇండియాలో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అంటాం. ఏమంటామంటే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అంటాం. భారతదేశంలో అతి పురాతన జాతీయ పార్కు, ఓకేనా. సో ఏ సంవత్సరం దీన్ని పెట్టామంటే 1936లో పెట్టాం, ఓకేనా. సో ఏ సంవత్సరంలో పెట్టాం దీన్ని మనం చెప్పాలి? 1936, ఓకేనా. ఎక్సలెంట్, ఆప్షన్ బి బాజీపేర్ కిట్టు, ఓకేనా. సో వెరీ వెరీ గుడ్, ఓకేనా. ఆకాష్ బి కరెక్టే, ఓకేనా. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, ఓకేనా. 1936లో దీన్ని పెట్టడం జరిగింది. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ అని చెప్తాం, ఓకేనా. సో గతంలో దీని పేరు ఏమంటామంటే హెయిలీ నేషనల్ పార్క్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో ఆప్షన్ బి అంటాం, ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. 15th క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. హూ వాజ్ అవార్డెడ్ 24th నోబెల్ ప్రైజ్ 2024 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, ఓకేనా. 2024 సంవత్సరంలో నోబెల్ బహుమతి సాహిత్య రంగంలో ఎవరికి వచ్చింది, ఓకేనా. సో నోబెల్ బహుమతి సాహిత్య రంగంలో ఎవరికి వచ్చింది అంటున్నాడు, ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి హరుకురి మురాకమి, ఆప్షన్ బి హ్యాన్ క్యాన్, ఆప్షన్ సి ఎట్వుడ్, ఆప్షన్ డి సల్మాన్ రష్దీ, ఓకేనా. సో 15th క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. 2024 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో చెప్పాలి, ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. బి మహేష్, బాజీపావ్, రామ్గిరి, ఆప్షన్ బి అమ్మ, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి హ్యాన్ క్యాన్. ఆన్సర్ ఏమంటామంటే హ్యాన్ క్యాన్ అంటాం, ఓకేనా. సో ఈ హ్యాన్ క్యాన్ అనే వ్యక్తి మహిళ అండి, ఓకేనా. మహిళ. ఏ దేశం అంటే సౌత్ కొరియా అని చెప్తాం మనం, ఓకేనా. సౌత్ కొరియా నుంచి నోబెల్ అవార్డు గెలుచుకున్న మహిళ ఎవరంటే హ్యాన్ క్యాన్, ఓకేనా. ఈ నచించిన ప్రముఖ నవల ఏంటి అంటే వెజిటేరియన్, ఓకేనా. సో ఈ నవల చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడుగుతాడు, ఓకేనా. సార్ వెజిటేరియన్ అంటాం మనం, ఓకేనా. సో వెజిటేరియన్ నవలు రచించిన వ్యక్తి ఎవరంటే హ్యాన్ క్యాన్ అని చెప్తాం, ఓకేనా. సో ఈ హ్యాన్ క్యాన్ అనే వ్యక్తి ఎవరు అంటే సౌత్ కొరియా మహిళ అంటాం, ఓకేనా. 2024లో ఈ లిటరేచర్ నుంచి కేవలం ఒక వ్యక్తికే ఇచ్చారు, ఓకేనా. ఆ వ్యక్తి ఎవరంటే హ్యాన్ క్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. సో మొత్తం 2024 సంవత్సరంలో ఎంతమందికి నోబెల్ అవార్డులు ఇచ్చారంటే 12 మందికి ఇచ్చారు, ఓకేనా. సో 12 మెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ అయితే నిఖితా రెడ్డి ఎక్సలెంట్, హ్యాన్ క్యాన్, రాకేష్ యాదవ్ సౌత్ కొరియా పెట్టారు, వెరీ గుడ్, ఓకేనా. వెజిటేరియన్, ఎక్సలెంట్, ఓకేనా. సో చూడండి ఒకసారి ఇక్కడ. సో టోటల్గా నోబెల్ అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయండి?
12 మందికి వచ్చాయి. సో 12 మందికి వచ్చాయి గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 మందిలో హ్యాన్కెన్ అనే మహిళ ఎవరంటే మనకి సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా? సో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి, 16వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద సెకండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్? ఓకేనా? సెకండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో రెండో సిడిఎస్ ఎవరు అంటున్నారు? ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే అనిల్ చౌహాన్ అండి. అనిల్ చౌహాన్ అంటాం. ఓకేనా? సో భారతదేశానికి సెకండ్ సిడిఎస్ ఎవరు అంటే అనిల్ చౌహాన్ అంటాం. ఓకేనా? సో భారతదేశానికి మొదటి సిడిఎస్ ఫస్ట్ సిడిఎస్ ఎవరు అంటే బిపిన్ రావత్ అండి. ఓకేనా? సో బిపిన్ రావత్ అనే వ్యక్తి హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది. ఓకేనా? ఎక్కడ చనిపోయారంటే హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. ఎవరు? ఫస్ట్ సిడిఎస్. ఓకేనా? సో అతను మరణించిన తర్వాత అతని స్థానంలో ఎవరు నియమించారంటే అనిల్ చౌహాన్ నియమించారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఆయన సేవల్లో ఉన్నారు అనిల్ చౌహాన్. ఓకేనా? సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కంటే కొద్ది సీనియర్ పోస్ట్ ఎవరు అంటే అనిల్ చౌహాన్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో సిడిఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అని చెప్తాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ ఇండియా నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు మనం ఆఫ్లైన్ క్లాస్లో చెప్పామండి. ఓకేనా? సో నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ ఏంటి అంటే జూన్ 29th. ఓకేనా? సో జూన్ 29th ఎందుకు జరుపుకుంటారు అంటే మహల్ నాబిస్. ఓకేనా? సో మహల్ నాబిస్ బర్త్డే. ఎవరు బర్త్డే అంటే మహల్ నాబిస్ బర్త్డే. అసలు మహల్ నాబిస్ ఎవరు అంటే భారతదేశంలో ప్రముఖ గణాంకాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తి అండి. ఓకేనా? సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటాం. ఎవరిని అంటే మహల్ నాబిస్ అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. ఓకేనా? సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అతను పుట్టినరోజు జూన్ 29th అంటాం. ఓకేనా? సో 17th క్వశ్చన్కి వచ్చేసరికి ఆన్సర్ డి అండి. ఆన్సర్ డి. ఓకేనా? సో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం జోగ్రఫీ కాన్సెప్ట్లో డిస్కస్ చేయాలి. ఓకేనా? సో విచ్ గ్రూప్ ఆఫ్ రాక్స్ ఇన్క్లూడ్స్ ఓన్లీ సెడిమెంటరీ రాక్స్? ఓకేనా? సో ఏ శిలల సమూహన అపేక్షణ శిలలను మాత్రమే కలిగి ఉంటుంది? దీనికి ఆన్సర్ ఏం చెప్తామంటే ఆప్షన్ బి అండి. లైమ్ స్టోన్, సాలే, గ్రెషియర్, చాక్. ఓకేనా? సున్నపరాయ, నాపరాయ, ఉష్ణో స్తజము, శుద్ధ. ఓకేనా? ఆప్షన్ బి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్. ఓకేనా? సో 19th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ద నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్? ఓకేనా? భారతదేశం నిర్వహించిన జాతీయ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ మొదటి మహిళ ఎవరు? ఫస్ట్ ఉమెన్ ఎవరు? ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ పుండోలే. ఓకేనా? సో పుండోలే అండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పుండోలే అనే మహిళ ఏంటి అంటే భారతదేశం నిర్వహించిన మొట్టమొదటి జాతీయ కార్ రేసింగ్ని గెలవడం జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో జాగ్రత్తగా మనం ఫోకస్ పెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ 20th క్వశ్చన్. ఓకేనా? 20th క్వశ్చన్ చూడాలి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యంగ్ బెంగాల్ మూమెంట్? ఓకేనా? సో బెంగాల్ ఉద్యమం ఏమంటామంటే బెంగాల్ ఉద్యమం అంటాం. ఓకేనా? సో బెంగాల్ మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో బెంగాల్ ఉద్యమానికి అసలు బెంగాల్ ఉద్యమం అంటే ఏంటి ఫస్ట్ అది క్లారిటీ ఉండాలి. ఓకేనా? సో భారతదేశంలో జాతీయ ఉద్యమం ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ అంటామండి. ఓకేనా? సో అక్కడ నుంచే మనకి ఈ బెంగాల్ ఉద్యమం కానీ లేకపోతే వందే మాతరం ఉద్యమం కానీ లేకపోతే ఏ ఉద్యమం అయినా సరే అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఓకేనా? అయితే బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే హెన్రీ డెరోజియో. ఓకేనా? సో హెన్రీ డెరోజియో అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ వ్యక్తిని బాగా గుర్తుపెట్టుకోవాలి, హెన్రీ డెరోజియో. ఓకేనా? సో యంగ్ బెంగాల్ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే వెస్ట్ బెంగాల్ కలకట్టాలో స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇంపార్టెంట్ చూసుకోవాలి. 20th క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ 21st క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ అండి. ఆన్లైన్ వ్యూవర్స్ అందరికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? సో చూడండి, అట్ విచ్ ఒలింపిక్స్ వాజ్ ఖోఖో ఫీచర్డ్ అండ్ ఎగ్జిబిషన్ ఇన్ ద మెయిన్ స్టేజ్? ఓకేనా? ఏ ఒలింపిక్స్లో ఖోఖోని ఎగ్జిబిట్ చేయడం జరిగింది? ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒలింపిక్స్లో ఖోఖోను ఎగ్జిబిట్ చేయడం జరిగింది? ఓకేనా? సో అసలు ఖోఖో అనేది రీసెంట్గా మనకి ఈ ఖోఖో వరల్డ్ కప్లో ఇండియా విన్నర్ అండి. ఓకేనా? సో 2025లో నిర్వహించిన ఖోఖో వరల్డ్ కప్లో ఎవరు గెలుచుకున్నారంటే భారత్ గెలుచుకుంది. ఇండియా ఫస్ట్ టైం మనం గెలిచాం ఖోఖో వరల్డ్ కప్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ ఖోఖో వరల్డ్ కప్ మనం ఏ ఒలింపిక్స్లో మనం చేర్చామంటే 1932. ఓకేనా? సో 1932 ఒలింపిక్స్లో ఖోఖోని చేర్చడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే జర్మనీలో జరిగాయి. జర్మనీలో ఎక్కడ జరిగాయంటే బెర్లిన్. ఓకేనా? సో జర్మనీ క్యాపిటల్ ఏంటండి?
బెర్లిన్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో జర్మనీ క్యాపిటల్ ఏమంటాం అంటే బెర్లిన్ అంటాం. బెర్లిన్లో నిర్వహించాం మనం ఖోఖో మనకు ఒలింపిక్స్లో. నెక్స్ట్ ఎన్నో ఒలింపిక్స్ అంటే 11th ఒలింపిక్స్ అండి. ఎన్నో ఒలింపిక్స్ 11th ఒలింపిక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 20th క్వశ్చన్కి వచ్చేసరికి ఆప్షన్ బి. ఓకేనా, ఏమంటామంటే ఆప్షన్ బి అంటాం. ఓకేనా. సో వెరీ గుడ్. ఓకేనా. సో హెచ్ఎం క్రియేటివ్ 1932 ఆన్సర్ ఎక్సలెంట్. ఓకేనా. సో ఓకే, బాగా ఆన్సర్ చేస్తున్నారు. ఓకేనా. సో బెర్లిన్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి 1932 అండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ 22 క్వశ్చన్ అండి, 22వ క్వశ్చన్. ఓకేనా. విచ్ కంట్రీ డిడ్ ఇండియా డిఫీటెడ్ టు విన్ ఉమెన్ హాకీ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ? ఓకేనా. 2024 మహిళా హాకీ ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకోవడానికి భారతదేశం ఏ దేశాన్ని ఓడించింది? చాలాసార్లు చెప్పాను నేను, ఇండియా గెలిచింది అంటే ఖచ్చితంగా ఎవరిపైన గెలిచింది. ఓకేనా. సో ఎవరిపైన గెలిచింది అని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎవరిపైన గెలిచింది అంటున్నాడు. ఓకేనా. క్రికెట్ అయితే మనం చాలా ఈజీగా చెప్పేస్తాం, భారతదేశం ఎవరిపైన గెలిచింది అని. బట్ ఇటువంటి క్వశ్చన్స్ ఉమెన్ హాకీ ఏషియా ఎవరిపైన గెలిచింది అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్లకి మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. మనం సౌత్ కొరియా పైన గెలిచామండి. ఎవరిపైన గెలిచామంటే సౌత్ కొరియా. ఓకేనా. సో హాకీలో భారతదేశానికి చాలా మంచి రికార్డు ఉంది. ఓకేనా. సో నరసింహ ఆప్షన్ బి, రజనీకాంత్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, వెరీ గుడ్. ఓకేనా. సో ఆప్షన్ బి ఏంటి అంటే సౌత్ కొరియా అంటామండి, సౌత్ కొరియా అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఆన్లైన్ వ్యూవర్స్కి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా. సో సౌత్ కొరియా క్యాపిటల్ ఏంటి? సౌత్ కొరియా క్యాపిటల్. ఓకేనా. సో చెప్పాలి, సౌత్ కొరియా క్యాపిటల్ ఏంటి? ఓకేనా. సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేసరికి ఏమంటామంటే సియోల్ అంటామండి, సియోల్ అంటాం. ఓకేనా. సో సౌత్ కొరియా క్యాపిటల్ ఏంటి అంటే సియోల్ అంటాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఇష్యూ జరిగిన తర్వాత రక్షణ రంగానికి సంబంధించి చాలా ప్రాముఖ్యత పెరిగింది, ఇంపార్టెన్స్ పెరిగింది. ఓకేనా. సో ఇండియా గాట్ రాఫెల్ ఫైటర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఓకేనా. సో భారతదేశం రాఫెల్ యుద్ధ విమానాలు ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది? ఓకేనా. అసలు రాఫెల్ ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ దీనికి క్లారిటీ ఉండాలి మనకి. ఓకేనా. రాఫెల్ అనేది భారతదేశంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. ఓకేనా. సో మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా, ఏమంటామంటే మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం, దేన్ని రాఫెల్ అంటాం. ఓకేనా. దీన్ని ఎక్కడి నుంచి మనం కొనుగోలు చేస్తాం? ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేస్తాం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి ఆప్షన్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధూర్ ఏంటండి, ఆపరేషన్ సింధూర్. ఓకేనా. సో ఆపరేషన్ సింధూర్లో మన ఇద్దరు పైలట్లు ఎవరు? వ్యోమిక, ఓకేనా, కురేషి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో వ్యోమిక కురేషి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానం నడిపిన మహిళ. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ రాఫెల్ యుద్ధ విమానం అనేది భారతదేశంలో శక్తివంతమైన యుద్ధ విమానం, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో వాడాం. ఓకేనా. మనం ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్లో రష్యా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, రష్యా నుంచి మనం ఇది కొనుగోలు చేయలేదు. ఓకేనా. రష్యా నుంచి మనం కొనుగోలు చేసింది ఏంటంటే S-400. ఓకేనా, ఇది కూడా మనం వాడాం. ఓకేనా. సుదర్శన్ 400 అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆప్షన్ బిలో మనం పెట్టాలి, ఆప్షన్ ఏ ఏమంటామంటే ఫ్రాన్స్ అంటాం మనం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓకేనా, హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ October 24th? ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్లైన్ వ్యూవర్స్ నాకు ఆన్సర్ చెప్పాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రత్యేకత ఏంటి? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రత్యేకత ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఇక్కడ, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఏ సంవత్సరంలో పెట్టామంటే 1969లో పెట్టాం. ఓకేనా, 1969లో పెట్టాం. దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 10 lakhs. ఎంత అంటే 10 లక్షలు అని చెప్తాం మనం, 10 లక్షలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ ఎవరు అంటే మిథున్ చక్రవర్తి అంటాం, ఆప్షన్ బి. ఓకేనా. సో మిథున్ చక్రవర్తి ఈసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న వ్యక్తి 54వ వ్యక్తి. ఎన్నో వ్యక్తి? 54వ వ్యక్తి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, 54వ వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న వ్యక్తి పేరు ఏంటంటే మిథున్ చక్రవర్తి. ఓకేనా. సో ఆన్లైన్ వ్యూవర్స్, ఓకేనా, రజనీకాంత్ ఫస్ట్ విన్నర్, దేవికరాణి ఎక్సలెంట్. బట్ ఇక్కడ క్వశ్చన్ వేరమ్మా, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రీసెంట్గా 2024లో ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఎవరు గెలుచుకున్నారు? మిథున్ చక్రవర్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇతను జన్మించిన రాష్ట్రం వచ్చేసరికి కల్కటా, వెస్ట్ బెంగాల్. ఓకేనా. సో ఏ రాష్ట్రంలో జన్మించారంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా. సో వెస్ట్ బెంగాల్
కలకట్టా చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 10 లక్షలు అని చెప్తాం, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్లో అమితాబ్ బచ్చన్కి కూడా దాదా సాహెబ్ వచ్చింది, రజనీకాంత్ కూడా వచ్చింది, సల్మాన్ ఖాన్కి రాలేదండి. ఓకేనా, సల్మాన్ ఖాన్కి రాలేదు, వీళ్ళకి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు 2024లో ఎవరికి వచ్చింది అంటే మిథున్ చక్రవర్తి అని చెప్తాం మనం. ఓకేనా. సో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ. మిథున్ చక్రవర్తి యొక్క నెంబర్ ఎంత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో ఎంత అంటే 54, 54th పర్సన్. ఎంత అంటే 54th పర్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 24th బిట్ ఆన్సర్ వచ్చేసరికి మిథున్ చక్రవర్తి, ఇంపార్టెంట్. ఓకేనా. సో చూడాలి క్లారిటీగా, మూవీకి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫామ్గా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్. ఓకేనా. సో రాకేష్ యాదవ్, వెస్ట్ బెంగాల్. ఓకేనా, ఎక్సలెంట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సార్క్ అడుగుతున్నాడండి, సార్క్. ఓకేనా, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం. ఓకేనా, ఈ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం అని చెప్పే ముందు ఫస్ట్ సార్క్ ఎబ్రివేషన్ ఇంపార్టెంట్. ఓకేనా, సార్క్ ఫుల్ ఫామ్ అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ సౌత్ ఏషియా. ఓకేనా, ఏం రాస్తామంటే సౌత్ ఏషియా అసోసియేషన్, సౌత్ ఏషియా అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఓకేనా, సో సౌత్ ఏషియా అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఓకేనా, మనం అగ్నివీర్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇటువంటి ఎబ్రివేషన్స్ కన్ఫామ్ క్వశ్చన్లు అడుగుతాడు. సార్క్ ఎబ్రివేషన్ రాయడం జరిగింది. ఇక్కడ సార్క్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కాఠ్మండు. ఓకేనా, సో కాఠ్మండు అంటాం. మళ్ళీ కాఠ్మండు ఏ దేశ రాజధాని, కాఠ్మండు ఏ దేశ రాజధాని, ఇంపార్టెంట్. ఓకేనా, సో చెప్పాలి. ఓకే, రాకేష్ యాదవ్ ఎస్టాబ్లిష్ ఇయర్ చెప్పారు 1985, కరెక్టే, వెరీ గుడ్. ఓకేనా, అందరూ ఆన్సర్ ఏ పెడుతున్నారు. ఓకేనా, సో దాని ఆన్సర్ ఏంటి అంటే కాఠ్మండు అని చెప్తామండి, ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి, ఈ సార్క్లో ఎన్ని దేశాలు ఉంటాయంటే 8 దేశాలు ఉంటాయి. ఓకేనా, సో 8 కంట్రీస్ అంటాం సార్క్లో. సార్క్లో భారతదేశం ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సార్క్ అనేది దక్షిణ ఆసియా అంటాం. భారతదేశం ఏషియాకి సౌత్ వైపు ఉందండి, ఏషియాకి ఇటుపక్క ఉంది, సౌత్ వైపు ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చూడండి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటున్నాం మనం, కాఠ్మండు, నేపాల్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, సార్క్లో 8 కంట్రీస్లో చివరిగా చేరిన దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్. రెగ్యులర్గా చాలా ఎగ్జామ్స్లో ఇటువంటి బిట్లు అడుగుతున్నాడు, సో చూసుకోవాలి. సార్క్లో చివరిగా చేరిన దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, సో ఇంపార్టెంట్. ఓకేనా, సో ఆన్లైన్లో అందరూ బాగా చెప్తున్నారు రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో నేపాల్ ఆల్సో సేమ్ కరెంట్ అని పెట్టారు. ఆల్రెడీ ఎవరో దీని కోడ్ కూడా పెట్టారు, ఎంబీబీఎస్ పెయిన్ అని. ఓకేనా, సో ఎంబీబీఎస్ పెయిన్ అని కోడ్ కూడా పెట్టారు సార్క్కి. ఓకేనా, సో వెరీ గుడ్, ఎంబీబీఎస్ పెయిన్ అని పెట్టారు కదా, దీన్ని కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, సో ఎంబీబీఎస్ పెయిన్ అని రాస్తాను ఇక్కడ, చూడండి ఒకసారి అందరూ కూడా. ఓకేనా, సో మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. ఓకేనా, సో మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. ఓకేనండి, ఇటువంటి కోడ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, బట్ అన్నిటికీ మనం గుర్తుండవండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. 25th ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఓకేనా, సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఇంపార్టెంట్, చూడాలి ఒకసారి ఇక్కడ. 1929 అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్డ్ ద బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభ, కిసాన్ సభ 1929. ఓకేనా, సో 1929లో కిసాన్ సభని బీహార్లో ఎవరు ప్రారంభించారు. ఓకేనా, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్తామంటే స్వామి సహజానంద సరస్వతి. ఓకేనా, స్వామి సహజానంద సరస్వతి అంటాం. ఓకేనా, సో కున్వర్ సింగ్ కాదు, కున్వర్ సింగ్ అనే వ్యక్తి 1857 రివోల్ట్ సంబంధించిన వ్యక్తి, ఆన్సర్ కాదు. ఓకేనా, సో జయప్రకాష్ నారాయణ కాదు, కానీ లోక్ నాయక్ అంటారు అతన్ని, జయప్రకాష్ నారాయణ ఆన్సర్ కాదు. ఓకేనా, సో స్వామి సహజానంద సరస్వతి అంటాం, ఆప్షన్ డి అండి. ఓకేనా, సో ఇతను ఏంటంటే ఆల్ ఇండియా కిసాన్ మహాసభ. ఓకేనా, సో ఆల్ ఇండియా కిసాన్ మహాసభ అంటాం. ఇది కూడా ప్రారంభించింది ఎవరు అంటే సహజానంద సరస్వతి అంటాం. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, ఇన్ విండోస్ ఎన్టీ స్టాండ్స్ ఫర్, ఇన్ విండోస్ ఎన్టీ స్టాండ్స్ ఫర్ అని క్వశ్చన్. ఓకేనా, సో న్యూయెస్ట్ టెక్నాలజీ అంటాం. ఓకేనా, ఇంపార్టెంట్. సో కంప్యూటర్ షార్ట్ కట్ కీస్ కానీ, లేకపోతే ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్ కాపీ, ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్ కాపీ అని కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అవి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ 28th క్వశ్చన్ అండి. 28th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, సో 28th క్వశ్చన్ ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి కొంచెం ఫోకస్ పెట్టాలి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా, భారత రాజ్యాంగంలో ఏ భాగం ప్రాథమిక విధుల గురించి చెప్తుంది. ఓకేనా, ఎక్సలెంట్ క్వశ్చన్. గడిచిన 3-4 రోజుల నుంచి కూడా దీనిపైన చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ మేము డిస్కస్ చేసాం బయట. ఓకేనా, ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, రష్యా దేశం తెచ్చుకున్నాం మనం. ఎక్కడ నుంచి తెచ్చుకున్నాం అంటే రష్యా దేశం. ఓకేనా, ఇవి 4A అండి. కొత్తగా చేర్చిన భాగాలు మనం ఏమంటే ABCDలు అంటాం. ఓకేనా, ఇక్కడ పార్ట్ 4A అంటాం, పార్ట్ 4A, పార్ట్ 4A, ఆర్టికల్ 51A అంటాం, కొత్తగా చేర్చాం మనం. ఓకేనా, సో ఏ సంవత్సరం చేర్చామంటే
1976 42nd అమెండ్మెంట్, ఓకేనా. సో 1976 42వ రాజ్యాంగ సవరణ, ఓకేనా. సో ఆన్సర్ బాగా పెట్టారు, ఆప్షన్ డి కార్తిక్, ఓకే. నరసింహ డి ఆన్సర్ కరెక్ట్, వెరీ గుడ్, ఓకేనా. సో చూడండి ఒకసారి ఇక్కడ అయితే ఈ రష్యా దేశం తీసుకున్నాం మనం ప్రాథమిక హక్కులు, అయితే ఈ ప్రాథమిక విధులు ఇవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయంటే 1977 జనవరి 6th అంటాం, ఓకేనా. సో 1977 జనవరి 6 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి, గుర్తుపెట్టుకోవాలి. జనవరి 6ని ఏమంటామంటే ఫండమెంటల్ డ్యూటీస్ డే అంటాం, ఓకేనా. సో ఫండమెంటల్ డ్యూటీస్ డే, ఓకేనా, ఇంపార్టెంట్ అండి, ఫండమెంటల్ డ్యూటీస్ డే అంటాం, ఓకేనా. సో 28th వచ్చేసరికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి, ఓకేనా. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ అండి, స్టడీ ఆఫ్ బ్రాంచెస్, ఓకేనా. ఇది ఏ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అంటే స్టడీ ఆఫ్ బ్రాంచెస్, ఓకేనా. సో స్టడీ ఆఫ్ బ్రాంచెస్ నుంచి క్వశ్చన్ రెగ్యులర్గా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ పైకాలజీ ద స్టడీ ఆఫ్, ఓకేనా. సో పైకాలజీ ద స్టడీ ఆఫ్ ఏమంటామంటే ఇక్కడ ఆల్గే అంటాం, ఓకేనా. సో ఆల్గే ఫంగే అంటాం, మనకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా. పైకాలజీ ద స్టడీ ఆఫ్ ఆల్గే అంటాం, ఓకేనా. సో ఆల్గే అంటాం, ఇంపార్టెంట్, చూడాలి ఒకసారి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఇలా స్టడీ ఆఫ్ మీద క్వశ్చన్స్ వస్తాయండి, చాలా క్వశ్చన్స్, ఓకేనా. సో స్టడీ ఆఫ్ లేక్స్ అంటాం, లెమనాలజీ అంటాం, స్టడీ ఆఫ్ సెల్స్ అంటాం, సైటాలజీ అంటాం, ఓకేనా. సో ఇటువంటి స్టడీ ఆఫ్ మీద క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి. బ్రాంచెస్ అంటాం, ఒక 40 నుంచి 50 వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం, ఓకేనా. సో పైకాలజీ అనేసరికి ఏమంటామంటే స్టడీ ఆఫ్ ఆల్గే అంటాం, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ బ్రాంచెస్ నుంచి అగ్నివీర్ ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ వచ్చాయి ఖచ్చితంగా, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఆపరేషన్ ట్రైడెంట్ అండి, ఆపరేషన్ ట్రైడెంట్ వాజ్ కండక్టెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్, ఓకేనా. సో ఆపరేషన్ ట్రైడెంట్ అంటాం, ఓకేనా. ఇది ఉగ్రవాదులకు సంబంధించిన ఒక ఆపరేషను, బిఫోర్ లాస్ట్ ఇయర్ జీకే క్వశ్చన్స్లో ఇంపార్టెంట్, ఓకేనా. ఇది ఎక్కడ మనకు జరిగింది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే శ్రీలంక అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఆపరేషన్ దోస్త్ అంటాం, రీసెంట్గా ఇండియాలో టర్కీకి సాయం చేసాం. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా మన ఆపరేషన్ బ్రహ్మ అన్నాం మయన్మార్, ఓకేనా. ఆపరేషన్ కరుణ అన్నాం, ఆపరేషన్ కావేరి, ఓకేనా. ఏదైనా పక్క దేశంలో ఏదైనా జరిగితే అక్కడ ఉన్న వ్యక్తులను సహాయం చేయడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఆపరేషన్ పేరు పెడుతుంది. అటువంటి ఆపరేషన్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఆన్లైన్ వ్యూవర్స్కి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆపరేషన్ డెవిల్ హంట్, ఓకేనా. ఆపరేషన్ డెవిల్ హంట్, ఓకే, ఎక్సలెంట్ ఆన్సర్, ఏ బెటరు, వెరీ గుడ్, ఓకేనా. సో ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది ఏ దేశంలో నిర్వహించారు రీసెంట్గా, ఆపరేషన్ డెవిల్ హంట్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో ఆపరేషన్ డెవిల్ హంట్ చెప్పాలి ఏ దేశమో, ఓకేనండి. సో ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది బంగ్లాదేశ్ అండి, ఓకేనా. సో ఏ దేశం నిర్వహించారంటే బంగ్లాదేశ్, ఓకేనండి. సో 31 క్వశ్చన్ చూద్దాం మనం, ఓకేనా. సో ఎల్లోరా గృహలు అండి, ఓకేనా. దేనికోసం క్వశ్చన్ అంటే ఎల్లోరా గృహలు, ఓకేనా. సో ఎల్లోరా కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం అజంతా గృహలు, ఎల్లోరా గృహలు అంటే మనకు గుర్తు రావాల్సిన రాష్ట్రం మహారాష్ట్ర. ఏ రాష్ట్రం అండి, మహారాష్ట్ర, ఓకేనా. సో ఆప్షన్లో మహారాష్ట్ర ఉందా, ఆప్షన్ సిలో ఏముందండి మహారాష్ట్ర, ఓకేనా. సో అయితే అజంతా గృహలు, ఎల్లోరా గృహలతో పాటు ఇంకో గృహలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ గృహలు ఏంటి అంటే ఎలిఫెంటా కేవ్స్ అంటాం, ఏమంటామంటే ఎలిఫెంటా, ఓకేనా. సో ఎలిఫెంటా కేవ్స్ కూడా మనకి ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నాయండి. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, ఓకేనా. మళ్ళీ ఈ గృహలకి యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా వచ్చింది, ఓకేనా. సో యునెస్కో హెరిటేజ్ సైట్, ఓకేనా. సో యునెస్కో హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు వచ్చింది. సో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో గృహాలు అంటే మనం ఏ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెన్ ఈస్ ద వరల్డ్ వాటర్ డే, ఓకేనా. సో ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అన్నాడు. ఇంపార్టెంట్ డేస్ అండి, స్టాక్ జీకేలో ఇంపార్టెంట్ డేస్ నుంచి వచ్చిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో March 22, March 8, March 5, నెక్స్ట్ ఇంకొకటి November 14, ఓకే, November 14, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, November 14 చిల్డ్రన్స్ డే అండి, ఇది ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. June 5 పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంట్ డే, ఇది కూడా ఆన్సర్ కాదు, ఓకేనా. March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇది కూడా కాదు, ఓకేనా. మిగిలిపోయిన ఆన్సర్ ఏంటి, March 22, ఓకేనా. ఒకవేళ మనకు ఆన్సర్ తెలియదు అనుకోండి, ఇటువంటి ఎలిమినేషన్ టెక్నిక్ వాడాలి. ఈ ఎలిమినేషన్ టెక్నిక్ వాడితే పెద్ద కష్టం ఏం కాదు, ఓకేనా. సో March 22 ఏమంటామంటే వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవం అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో 21 ఏమంటాం మనం, వాటర్ డే అంటాం, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఓకేనండి. సో దీని థీమ్ కూడా చెప్తాను నేను, రీసెంట్ 2025 థీమ్, ఓకేనా. సో గ్లేషియర్స్, ఓకేనా, ఏంటంటే గ్లేషియర్స్ ప్రిజర్వేషన్, ఓకేనా.
సో గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అంటాం థీమ్. ఓకేనా 2025 యొక్క థీమ్ అండి. థీమ్ ఇంపార్టెంట్. 32 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ఓకేనా. సో కంట్రీ క్యాపిటల్ కరెన్సీ క్వశ్చన్ అండి 33. ఓకేనా. సో పటాకా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో పటాకా ఇస్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ. ఓకేనా. పటాకా. ఓకేనా. అసలు ఎవరికి అర్థం కాదు ఈ క్వశ్చన్. ఫస్ట్ పటాకా ఏ దేశం యొక్క కరెన్సీ. ఓకేనా. దీనికి ఆన్సర్ ఏంటి అంటే మకాయు. ఓకేనా. మకాయు. ఓకేనా. సో మకాయు అనేది ఒక చిన్న ప్రాంతం అండి, చైనాకు ఆనుకున్న ప్రాంతం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మకాయు సెపరేట్గా స్వతంత్రం తీసుకుంది, గుర్తుపెట్టుకోవాలి. మకాయు ప్రత్యేకత ఏంటి అంటే మకాయు హ్యాస్ నో క్యాపిటల్ అండి. మకాయుకి రాజధాని లేదు. మకాయును ఇప్పుడు కూడా చైనాయే పరిపాలిస్తుంది ఇండైరెక్ట్గా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి మకాయు యొక్క కరెన్సీ ఏంటి అంటే పటాకా. ఓకేనా. సో పటాకా. ఓకేనా. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, బట్ అనేటువంటివి మనం చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. ఎక్సలెంట్ అండి. తరుణ్ మకాయు ఆన్సర్ పెట్టారు, వెరీ గుడ్. ఓకేనా. పనామా కాదండి, దీక్షిత, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి అంటే మకాయు. నెక్స్ట్ 34th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా. సో బ్రహ్మరాక్షస్ ఒక పుస్తకం అండి. బుక్స్ అండ్ ఆథర్స్ అంటాం మనం. ఏ టాపిక్ అంటే బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్తాం. ఓకేనా. ఎప్పుడు కూడా పేపర్లో మనకి బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కన్ఫామ్గా. అయితే ఈసారి ఓల్డ్ బుక్ అడిగాడు. ఏంటి అంటే బ్రహ్మరాక్షస్. ఓకేనా. సో బ్రహ్మరాక్షస్ బుక్ రచయిత ఎవరు. ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సందీప్ పాటిల్ అండి. ఆన్సర్ ఏంటి అంటే సందీప్ పాటిల్ అని చెప్తాం. ఓకేనా. సో ఇటువంటి బుక్స్ ఎక్కువ చూసుకో, లేటెస్ట్ బుక్స్ కానీ, లేకపోతే మన ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ రాసిన బుక్స్ కానీ, ఓకేనా, లేకపోతే సెలబ్రిటీస్, లేకపోతే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ప్రధానమంత్రులు కానీ వీళ్ళు రాసిన పుస్తకాలపైన మనం ఫోకస్ పెట్టాలి జాగ్రత్తగా. ఓకేనా. సో పుస్తకాలపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, కన్ఫామ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు బుక్స్ అండ్ ఆథర్స్లో. నెక్స్ట్ 35th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోర్సెస్ ప్రైమరీలీ గార్డ్స్ ఇండియా చైనా బార్డర్. ఓకేనా. సో ఇండియా చైనా సరిహద్దుని ఎవరు రక్షణ రంగంలో ఉన్నారు. ఓకేనా. ఇంపార్టెంట్ నేను చూసుకోవాలి ఇక్కడ. సహస్ర సీమాబల్, సెకండ్ వన్ సిఆర్పిఎఫ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఐటీబీపీ, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బిఎస్ఎఫ్. ఓకేనా. సో బిఎస్ఎఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చైనా అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి ఐటీబీపీ. ఓకేనా. సో ఐటీబీపీ గుర్తుపెట్టుకోవాలి. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. ఆన్సర్ సి. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది గివెన్ బుక్స్ ఇస్ రిటర్న్ బై సునేత్ర గుప్తా. ఓకేనా. ఇది కూడా బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా. బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించిన క్వశ్చన్. సో బుక్స్ అండ్ ఆథర్స్ క్వశ్చన్లు బాగా వస్తున్నాయి. సో చూసుకోవాలి. స్కాలర్ ఎక్స్ట్రాడినరీ, మెమరీస్ ఆఫ్ రెయిన్, అండ్ ఆర్టిస్ట్ ఇన్ లైఫ్, ఆల్ ఆఫ్ దిస్. ఓకేనా. దీనికి ఆన్సర్ ఏంటి అంటే మెమరీస్ ఆఫ్ రెయిన్. మెమరీస్ ఆఫ్ రెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో రెయిన్కి సంబంధించిన ఒక పుస్తకం ఏంటి గుర్తుపెట్టుకోండి. మెమరీస్ ఆఫ్ రెయిన్ ఆన్సర్ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా. సో ఆర్ట్ అండ్ కల్చర్ అంటాం. ఓకేనా. సో ఆర్ట్ అండ్ కల్చర్ అంటే దీంట్లోకి ఏమొస్తాయి అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆర్ట్ అండ్ కల్చర్ కాన్సెప్ట్లో మనకు వచ్చే క్వశ్చన్ డాన్సర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, లేకపోతే సింగర్స్ కానీ, ఓకేనా, లేకపోతే సినిమా యాక్టర్లు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్లోకి వస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మాధవి ముగ్ధల్ ఈజ్ ఎ ఫేమస్ డాష్ డాన్సర్. ఓకేనా. ఇక్కడ 4 డాన్స్లు కూడా మన క్లాసికల్ డాన్స్ ఇచ్చాడు. ఓకేనా. సో క్లాసికల్ డాన్సెస్ ఎన్ని అండి. క్లాసికల్ డాన్సెస్ 9. ఎన్ని అంటే 9 అని చెప్తాం మనం. ఓకేనా. సో క్లాసికల్ డాన్సెస్ ఎన్ని అండి 9 గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అయితే మాధవి ముగ్ధల్ అనే వ్యక్తి ప్రముఖ ఒడిస్సీ డాన్సర్. ఓకేనా. సో ఒడిస్సా యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటి అంటే ఒడిస్సీ అంటాం. ఓకేనా. ఒకసారి మిగతా ఆప్షన్స్ కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. భరతనాట్యం అని ఇచ్చాడు ఆప్షన్ ఏ. భరతనాట్యం అనేది ఎవరిది అంటే తమిళనాడు. అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మణిపురి మనందరికీ తెలుసు, మణిపూర్. నెక్స్ట్ కథక్ వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్, రాజస్థాన్ అనుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారు. ఆన్సర్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా. సో కథక్ ఏ రాష్ట్రం నుంచి అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 37th క్వశ్చన్ వచ్చేసరికి ఒడిస్సీ ఆన్సర్. ఓకేనా. సో మాధవి ముగ్ధల్ ప్రముఖ డాన్సర్ ఏ డాన్స్ అంటే ఒడిస్సీ డాన్సర్, ఇంపార్టెంట్. 37C. నెక్స్ట్ 38th క్వశ్చన్ అండి. ఓకేనా. సో ప్రపంచంలో ఉన్న నదుల కోసం క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో భారతదేశంలో నదుల కోసం అయితే మనం చెప్తాం. ప్రపంచంలో నదుల కోసం క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇది ఒక నది పేరు చదవాలి. లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఏషియా. ఓకేనా. సో లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఏషియా అంటే ఇది ఇండియాలో లేదండి ఫస్ట్. ఓకేనా. ఇది ఏ దేశంలో ఉంది అంటే చైనాలో ఉంది. చైనాలో ఉంది. ఓకేనా. సో ఆప్షన్ ఏ హ్యాంగో, ఆప్షన్ బి యాంగ్టిసి, ఆప్షన్ సి మెకాంగ్, ఆప్షన్ డి లీనా. ఓకేనా. నేను ఏం చెప్తానంటే దీనికి ఆన్సర్ యాంగ్టిసి అంటాను.
యాంక్టిసీ అంటాం. ఓకేనా? మరి యాంక్టిసీ ప్రత్యేకత ఏంటి అంటే ఏషియాలో లాంగెస్ట్ రివర్, ప్రపంచంలో థర్డ్ లాంగెస్ట్ రివర్. ఓకేనా? సో ప్రపంచంలో థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అండి. ఓకేనా? సో ప్రపంచంలో మూడో అత్యంత పొడవైన నది అంటాం. దేన్ని అంటే యాంగ్టిసీ అంటాం. ఈ యాంగ్టిసీ వచ్చేసరికి ఏ దేశంలో ఉందంటే చైనాలో ఉంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అందుకే క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు, ఏషియాలో అత్యంత పొడవైన నది. మరి చైనా కూడా ఏషియాలో ఉంది కదా. మన భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా నది, కానీ ఏషియాలో కాదు, ప్రపంచంలో కాదు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో 38th క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? సో హూ హోస్టెడ్ ద ఫోర్త్ కాన్ఫరెన్స్ ఆఫ్ గ్లోబల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్. ఓకేనా? సో గ్లోబల్ ఇంటెలిజెన్స్ మరి సెక్యూరిటీ సదస్సు ఏ మంత్రి శాఖ నిర్వహించింది అన్నాడు ఇండియాలో. ఓకేనా? సో ఇంటెలిజెన్స్ అనగానే మనకు ఆప్షన్లో మనకు గుర్తు రావాల్సింది ఒకే ఒక వ్యక్తి అండి. ఎవరంటే ఎన్ఎస్ఏ. ఎవరండి? ఎన్ఎస్ఏ. ఓకేనా? సో ఎన్ఎస్ఏ ఫుల్ ఫామ్ మనం ఏమంటామండి, మనం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకేనా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే ప్రస్తుతం భారతదేశానికి అజిత్ దోవల్. ఓకేనా? సో ఎవరంటే అజిత్ దోవల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ అజిత్ దోవల్ అనే వ్యక్తి 2014 నుంచి కూడా భారతదేశానికి ఎన్ఎస్ఏగా ఉన్నారు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా కూడా ఆయన మార్చలేదు 2025 కూడా. ఓకేనా? అతనికి ఎటువంటి రిటైర్మెంట్ లేదు, ఎటువంటి పదవీ కాలం లేదు. అంత ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్లో 6 సంవత్సరాల పాటు ఆయన గూఢచారిగా బతికారు. అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో భారతదేశం ఏ ఆపరేషన్ చేసినా ఖచ్చితంగా ఎవరు వెనకాల ఉంటారంటే ఎన్ఎస్ఏ. ఆయన పేరు ఏంటంటే అజిత్ దోవల్. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. ఎక్సలెంట్. చూసుకోవాలి ఒకసారి. బాగా పెడుతున్నారు ఆన్సర్లు. ఓకేనా? ఏ పెట్టారు ఆన్సర్? దీక్షిత్. ఓకేనా? సో దీక్షిత్ ఆన్సర్ పెట్టారు. కార్తిక్. ఓకేనా? సో ఆన్సర్ ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ఓకేనా? సో ఎక్సలెంట్. ఓకేనా? 38th ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఓకేనా? సో నెక్స్ట్ 40th క్వశ్చన్ అండి. 40th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఇన్ ఇండియా డిజైన్డ్ బై విచ్ ఆర్కిటెక్ట్. ఓకేనా? సో పార్లమెంట్లో భారతదేశంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎవరు డిజైన్ చేశారు? ఓకేనా? అసలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఈ కొత్త పార్లమెంట్ భవనం ఎప్పుడు ఓపెన్ చేశారంటే మే 28, 2023. మే 28, 2023. ఓకేనా? 2023 మే 28. ఓకే, 2023 మే 28 కొత్త పార్లమెంట్ భవన్ మనం ఓపెన్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్లమెంట్ భవన్ యొక్క డిజైనర్ ఎవరు అంటే బీమల్ పటేల్ అండి. చాలామంది ఆన్సర్ ఏమనుకుంటారంటే రామ్ సుతార్ అనుకుంటారు. ఎందుకంటే రామ్ సుతార్ అనే వ్యక్తి భారతదేశంలో అంబేద్కర్ విగ్రహం కానీ, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కానీ, ఇటువంటి విగ్రహాలన్నీ కూడా ఆయన డిజైన్ చేశారు. కానీ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క డిజైనర్ ఎవరు అంటే బీమల్ పటేల్. ఎవరైనా ఆన్సర్ బీమల్ పటేల్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ యొక్క షేప్ వచ్చేసరికి మనకి అబ్జర్వ్ చేస్తే డైమండ్ షేప్లో ఉంటుందండి. డైమండ్ షేప్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, ఇందులో లోక్సభ షేప్ అంటున్నాడు కొన్ని ఎగ్జామ్స్లో. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి రాజ్యసభ షేప్ అంటున్నాడు. ఓకేనా? సో లోక్సభ షేప్ వచ్చేసరికి మనం ఏమంటున్నామంటే ఇక్కడ లోక్సభ షేప్ వచ్చేసరికి పికాక్ అంటున్నాం. ఏమంటున్నాం మనం? పికాక్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి రాజ్యసభ షేప్ వచ్చేసరికి లోటస్ అంటున్నాం. ఓకేనా? ఈ పికాక్ లోటస్తో మనం కంపేర్ చేయడానికి చాలా రీజన్ ఉందండి. ఏంటంటే మన ఇండియా యొక్క నేషనల్ బర్డ్ ఏమంటున్నాం అంటే పికాక్ అంటున్నాం మనం. ఓకేనా? సో అందుకే లోక్సభ షేప్ ఏంటి అంటే పికాక్ అంటున్నాం. నెక్స్ట్ రాజ్యసభ షేప్ ఏంటి అంటే లోటస్ అంటున్నాం మనం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి క్వశ్చన్స్. కొత్త పార్లమెంట్ భవనం ఇంపార్టెంట్. ఏ సంవత్సరం ఓపెన్ చేస్తామంటే 2023లో ఓపెన్ చేస్తాం. ఓకేనా? సో 40th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 41 అండి. వాట్ ఈస్ ద పెయింటింగ్ కాల్డ్ జాయ్ ఆఫ్ లైఫ్? ఓకేనా? సో కొన్ని పెయింటింగ్లకి పేర్లు పెడుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద పెయింటింగ్ కాల్డ్ జాయ్ ఆఫ్ లైఫ్ అంటాం. ఓకేనా? సో ఆప్షన్ ఏ పీటర్ పోలాక్, ఆప్షన్ డి జాక్సన్ పోలాక్, ఆప్షన్ సి హెన్రీ మ్యాటిసే అండి ఆన్సర్. ఓకేనా? హెన్రీ మ్యాటిసే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, పెయింటింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి భారతదేశంలో రీసెంట్గా మోడీ గారు కొన్ని పెయింటింగ్స్ అనేవి పక్క దేశాన్ని తీసుకెళ్ళడం జరిగింది. రష్యా కానీ, లేకపోతే మారిషస్ కానీ, ఇటువంటి దేశాలు తీసుకెళ్ళడం జరిగింది. అటువంటి పెయింటింగ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి కలంకారీ పెయింటింగ్స్ కానీ, లేకపోతే పట్టచిత్ర పెయింటింగ్స్ అంటాం మనం, లేకపోతే సొహరాయి పెయింటింగ్స్ అంటాం. ఓకేనా? ఇటువంటి పెయింటింగ్స్ మీద క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఆర్ట్ అండ్ కల్చర్ కాన్సెప్ట్లోకి వస్తాయండి ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఆర్ట్ అండ్ కల్చర్ కాన్సెప్ట్లోకి వస్తాయి. ఓకేనా? సో 2-3 ఆన్సర్ చేశారు. ఆప్షన్ సి అని కార్తిక్, బన్నీ. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హెన్రీ మ్యాటిసే. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి 42. ఓకేనా? 42 క్వశ్చన్ ఫెస్టివల్స్ కాన్సెప్ట్లో క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఫెస్టివల్ పేరు ఏంటంటే సంగాయి. ఓకేనా? సో సంగాయి ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారు? సంగాయి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? ఓకేనా? ఆప్షన్లు అబ్జర్వ్ చేయండి. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశారంటే 4 కూడా నార్త్ ఈస్ట్ ఇచ్చాడు, ఈశాన్య రాష్ట్రాలు ఇచ్చాడు. అంటే మీకు ఒక క్లారిటీ రావాలి.
పండగలు ఒకవేళ అడిగితే ఎక్కువ ఆప్షన్లు ఏ విధంగా వస్తాయంటే నార్త్ ఈస్ట్ నుంచి వస్తాయి. ఎందుకంటే మనం సౌత్లో ఉన్నాం కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ నార్త్ ఈస్ట్ నార్త్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. ఓకే, 4 కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే మేఘాలయ. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి అంటే మేఘాలయ అని చెప్తాం. ఓకేనా? సో మేఘాలయ గుర్తుపెట్టుకోవాలి. సంగాయి ఫెస్టివల్ అంటాం. ఓకేనా? ఇంకా ఫెస్టివల్స్ కాన్సెప్ట్లో కటి బిహు ఫెస్టివల్ అంటాం, లేకపోతే డ్విజింగ్ అంటాం. ఓకేనా? లేకపోతే లోజర్ అంటాం. ఓకేనా? ఇటువంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా చదువుకోవాలి మీరు క్లారిటీగా. ఓకేనా? సో ఆన్లైన్ వ్యూవర్స్ అందరికీ కూడా క్వశ్చన్ అడుగుతాను ఫెస్టివల్ కాన్సెప్ట్ నుంచి. ఓకేనా? లొహరీ ఫెస్టివల్, LOHRI, లొహరీ. ఓకేనా? సో లొహరీ ఫెస్టివల్. నెక్స్ట్ ఇంకొకటి బైసాఖి ఉత్సవాలు. ఓకేనా? ఈ బైసాఖి ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరుగుతాయో చెప్పండి ఆన్లైన్లో ఉన్న వారికి. ఓకేనా? సో లొహరీ, నెక్స్ట్ ఇంకొకటి బైసాఖి, ఈ 2 ఉత్సవాలు ఏ రాష్ట్రం జరుపుకుంటారు? రీసెంట్ చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా? ఆప్షన్ బి పెట్టారు, దీక్షిత్, ఎక్సలెంట్. ఓకేనా? సో బన్నీ ఆప్షన్ బి పెట్టారు, కరెక్టే ఆన్సరు. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ. సో లొహరీ ఫెస్టివల్, బైసాఖి ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే పంజాబ్. ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే పంజాబ్లో జరుపుకుంటారు. ఓకేనా? ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 43rd క్వశ్చన్. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ న్యూక్లియర్ సబ్మెరైన్? ఓకేనా? భారతదేశానికి మొట్టమొదటి జలాంతర్గామి ఏంటి అన్నాడు. ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఏంటి అన్నాడు. ఓకేనా? సో సబ్మెరైన్స్ కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ సాల్కి, ఐఎన్ఎస్ సింధువీర్. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఐఎన్ఎస్ అరిహంత్ అండి, ఐఎన్ఎస్ అరిహంత్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ అరిహంత్ అంటాము. నెక్స్ట్ సెకండ్ సబ్మెరైన్ ఏంటంటే ఐఎన్ఎస్ అరిఘాట్. ఓకేనా? సో ఐఎన్ఎస్ అరిఘాట్ అంటాం. ఓకేనా? సో ఐఎన్ఎస్ అరిహంత్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్. ఎక్సలెంట్. ఈ 1 year నుంచి కూడా సబ్మెరైన్స్ కానీ యుద్ధ నౌకలు కానీ భారతదేశం చాలా మటుకు సొంతంగా తయారు చేసుకుంటుంది. వాటి పేర్లు న్యూస్లో వస్తే కన్ఫామ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఎన్ఎస్ వింజగిరి అంటాం, లేకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్ అంటాం. ఓకేనా? లేకపోతే ఐఎన్ఎస్ కరజ్ అంటాం, కందేరి అంటాం. రకరకాల పేర్లు అండి. ఇటువంటి ఏదోటి ఇచ్చి ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఏంటి అంటే ఐఎన్ఎస్ అరిహంత్. ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఓకేనా? సో 44th క్వశ్చన్ అండి, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ONDC అంటాం మనం. ఓకేనా? ONDC అంటాం. ఓకేనా? సో ONDCని ఏ మంత్రి శాఖ ప్రారంభిస్తుంది? ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా ఫోకస్ పెట్టుకోవాలి, డిజిటల్ కామర్స్. ఓకేనా? సో డిజిటల్ కామర్స్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏ రంగంలోకి వస్తుందంటే ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకేనా? సో పారిశ్రామిక రంగంలోకి వస్తుంది. ఆప్షన్ డి ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ 45th అండి. ఓకేనా? 45th స్పోర్ట్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? సో వెయిట్ ఆఫ్ ద బాల్ ఇన్ వాలీబాల్ అంటున్నాడు. సో వాలీబాల్ యొక్క బరువు ఏంటి ఎంత అంటున్నాడు. ఓకేనా? అంటే ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. వాలీబాల్ బరువు ఎంత, లేకపోతే క్రికెట్ బ్యాట్ సైజ్ ఎంత, లేకపోతే క్రికెట్ బాల్ యొక్క వెయిట్ ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, ఈ వాలీబాల్ అనేది శ్రీలంక యొక్క నేషనల్ గేమ్ అండి, శ్రీలంక యొక్క నేషనల్ గేమ్. నెక్స్ట్ ఇంకా ఈ వాలీబాల్ ఎంతమంది ఆడతారంటే 6 members ఆడతారు. 6 members ఆడతారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకున్న ఆన్సర్ 270 to 280 grams. ఓకేనా? 270 నుండి 280 గ్రాములు, 270 నుండి 220 గ్రాములు. ఓకేనా? సో అందరూ ఆప్షన్ ఏ బి పెడుతున్నారండి, రాంగ్ అండి ఆన్సర్. ఓకేనా? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ 46th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో ఇది కంట్రీ క్యాపిటల్ కరెన్సీ. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చింది అంటే కంట్రీ క్యాపిటల్ కరెన్సీ, ఇంపార్టెంట్. ఓకేనా? ఈ టాపిక్ నుంచి ఇది 2వ క్వశ్చన్ నేను చెప్పడం అక్కడ ఆల్రెడీ. ఓకేనా? సో మయన్మార్ కరెన్సీ ఏంటి అన్నాడు. ఓకేనా? సో మయన్మార్ కరెన్సీ డిస్కస్ చేసే ముందు, బిఫోర్ దట్, ఓకేనా, మయన్మార్ యొక్క పాత పేరు ఏంటి అంటే బర్మా. ఓకేనా? సో మయన్మార్ యొక్క పాత పేరు ఏంటండి బర్మా. ఓకేనా? సో 1989లో బర్మా యొక్క పేరునే మయన్మార్గా మార్చారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మయన్మార్ అనేది భారతదేశం యొక్క సరిహద్దు దేశం, అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏంటి అంటే మయన్మార్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మయన్మార్ దేశంలో సైనిక పాలన ఉంది, మయన్మార్లో భూకంపం వచ్చింది. ఇలా రకరకాల క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామ్లో ఒక దేశం తీసుకునేసరికి. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ మయన్మార్ కరెన్సీ ఏంటి అంటే క్యాట్. ఓకేనా? KYAT, క్యాట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మయన్మార్ కరెన్సీ ఏంటంటే క్యాట్. నెక్స్ట్ మయన్మార్ క్యాపిటల్ వచ్చేసరికి నైపీడా. ఓకేనా? సో మయన్మార్ క్యాపిటల్ వచ్చేసరికి నైపీడా అంటాం. మయన్మార్ కరెన్సీ వచ్చేసరికి క్యాట్ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్, నేను చూసుకోవాలి ఇక్కడ. సో 46th క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ 47th అండి, 47. ఓకేనా? వేర్ ఈస్ ద గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూనిసెఫ్? ఓకేనా? సో అంతర్జాతీయ సంస్థలండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? సో గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూనిసెఫ్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ యూనిసెఫ్ అబ్రివేషన్ చెప్తాం క్లారిటీగా ఉండండి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకేనా? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్
చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూయార్క్ అని చెప్తాం, న్యూయార్క్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి యూనిసెఫ్ ఏ సంవత్సరం పెట్టారండి? 1946లో పెట్టారు, 1946లో పెట్టారు. ఓకేనా. సో ఇంపార్టెంట్, చూసుకోవాలి జాగ్రత్తగా. యూనిసెఫ్ ఏ సంవత్సరంలో పెట్టారంటే 1946, ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 1946లో పెట్టారు. ఓకేనా. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూయార్క్ అంటున్నాం. యూనిసెఫ్ డే ఎప్పుడు అంటే December 11th. యూనిసెఫ్ డే ఎప్పుడు అంటే December 11th. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిసెఫ్ డైరెక్టర్ ఎవరు అంటే రజిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్, యూనిసెఫ్ డైరెక్టర్ ఎవరు అంటే రజిల్ అంటాం. ఓకేనండి. సో చూసుకోవాలి, ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు అడుగుతాడు. సో 47th ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ 48. ఓకేనా. సో కోయల్ వార్. ఓకేనా. సో కోయల్ వార్ అంటాం మనం. ఓకేనా. సో కోయల్ వార్ బ్రిడ్జ్. ఓకేనా. సో కోయల్ వార్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది అన్నాడు ఎగ్జామ్లో. ఓకేనా. సో కోయల్ వార్ బ్రిడ్జ్ అనేది నేను ఏం చెప్తానంటే సోన్ రివర్. ఏ నది ఒడ్డున ఉంది అంటే సోన్ రివర్ అంటాం మనం. సిచ్యువేటెడ్ ఎట్ సోన్ రివర్ అంటున్నాం. అంటే సోన్ రివర్ అని ఎందుకు 3 సార్లు పలుకుతున్నాను? సోన్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? బీహార్. ఓకేనా. సో బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో బీహార్లో ప్రవహిస్తున్న నది ఏంటి అంటే సోన్ రివర్. అసలు సోన్ నది దేనికి ఉపనది? గంగా నది. ఓకేనా. సో గంగా నది యొక్క ఉపనదులు ఏంటి? ఓకేనా. సో గంగా, యమున, రామ్ గంగా, గోమతి, గాగ్రా, కోసి, చంబల్, సన్ అంటాం. ఓకేనా. సో ఈ ఉపనదులు చాలా ఇంపార్టెంట్, ట్రిబ్యూటరీస్ అంటాం. ఉపనదులు కన్ఫామ్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. అటువంటి ఉపనదిని ఆనుకున్న బ్రిడ్జ్ ఏంటి అంటే కోయిల్ వార్ అంటాం. ఓకేనా. సో ఆప్షన్ డి వచ్చేసరికి సోన్ రివర్ అంటాం. ఏ రాష్ట్రం అంటే బీహార్ అంటాం. ఓకేనా. సో నదులపైన మనం ఫోకస్ పెట్టాలి. నదులు, నెక్స్ట్ డ్యామ్స్, నదులు ఆనుకున్న నగరాలు. ఓకేనా. సో రివర్ సైడ్ సిటీస్ అంటాం, రివర్ సైడ్ స్టేట్స్ అంటాం. ఓకేనా. సో రివర్స్, డ్యామ్స్, స్టేట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు. ఈ 15 రోజులు కూడా జాగ్రత్త చదివితే కన్ఫామ్గా దీనిపై నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఆప్షన్ డి అండి ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఓకేనా. సో నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ డిడ్ కలంకారీ పెయింటింగ్ స్టార్ట్? ఓకేనా. సో కలంకారీ పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఓకేనా. సో ఆప్షన్లు ఏవి ఇచ్చారంటే హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. టోటల్గా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కలంకారీ పెయింటింగ్స్ చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక నేను, పెయింటింగ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని. ఓకేనా. సో కలంకారీ పెయింటింగ్స్ అనేది ఏ రాష్ట్రం అంటే ఆన్సర్ ఏం చెప్తా అంటే ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న పెయింటింగ్స్ ఏంటి అంటే కలంకారీ పెయింటింగ్స్ అంటాం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి మనం ఏ ఆన్సర్ని పిక్ చేయాలి? మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిక్ చేయాలి. ఓకేనా. సో ఆన్సర్లు పెర్ఫెక్ట్గానే పెడుతున్నారు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇన్ విచ్ స్టేట్ డిడ్ కలంకారీ పెయింటింగ్స్ అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో దీనికి రిలేటెడ్గా ఇంకోటి చెప్తాను నేను, పట్టచిత్ర పెయింటింగ్స్ అంటాం. ఏమంటామంటే పట్టచిత్ర. ఓకేనా. పట్టచిత్ర పెయింటింగ్స్. ఓకేనా. ఈ పట్టచిత్ర పెయింటింగ్స్ ఎక్కడ అంటే ఏ రాష్ట్రం అంటే ఒడిస్సా అంటాం. ఓకేనా. సో భారతదేశంలో అతి పురాతన పెయింటింగ్స్ అంటాం మనం, అతి పురాతన పెయింటింగ్స్ అంటాం. ఓకేనా. సో ఓల్డెస్ట్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా ఏం చెప్తామంటే పట్టచిత్ర పెయింటింగ్స్ అంటాం. ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకేనా. సో ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. 50th క్వశ్చన్, వేర్ ఈస్ ద కొడుంగ్లూర్ భరణి ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఓకేనా. సో ఇంపార్టెంట్, దీనికి ఆన్సర్ ఏంటి అంటే త్రిశూర్ అని చెప్తాం మనం. ఓకేనా. సో టోటల్గా 50 క్వశ్చన్లు మనం 30 మోడల్స్ అండి, 30 మోడల్స్, రకరకాల కాన్సెప్ట్లు మనం తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ మోడల్స్ అన్నీ కూడా కన్ఫామ్గా ఫాలో అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఓకేనా. ఈ 15 రోజులు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా నోట్స్ ఫాలో అవ్వండి, ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ వినండి, మీకు కన్ఫామ్గా న్యాయం జరుగుతుంది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. సో చూసారు కదా. సో క్లాస్లో మనము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన దగ్గర వరకు మీకు ఎటువంటి వేరే టాపిక్ అనేది తీసుకురాం, డైవర్ట్ లేకుండా యాజ్ ఇట్ మొత్తం కూడా సబ్జెక్ట్ గురించే డిస్కస్ చేసినాం ఇక్కడ. సో మీరు అది గమనించాలా, మధ్యలో ఏది కూడా మీకు డిస్టర్బ్ లేకుండా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు లైవ్ ఎవరైతే చూసారో సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు. నెక్స్ట్ రేపు కూడా మీకు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పి సార్ ఆల్రెడీ వాటి బ్యాక్గ్రౌండ్ పైనే మనకి ఫోకస్ చేస్తున్నారు. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 2 hours అంటే అది అంత ఆశమాష ఏం కాదు. సో మీరు అదంతా కూడా ఉపయోగించుకోవాలి. ఈవెన్ ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ కోసం ఎప్పటికోసమైనా కానీ ఈ లైవ్ ఖచ్చితంగా అయితే మీకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి క్లాస్కి రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఏం చెప్పారు ఏంటి అనేది చూడండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఇట్లా క్వశ్చన్స్ అనేది కూడా చాలా అమేజింగ్గా ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ సెషన్లో రేపు కూడా సేమ్ టైంకి మీకు 6:15 or 6:30 మధ్యలో మీకు అయితే లైవ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఖచ్చితంగా అయితే అటెండ్ అవ్వండి.
అండ్ 100 అయ్యి ప్రతి ఒక్క క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా SSCGD సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ రావాలనుకుంటే మాత్రం వచ్చే ముందు మీరు కాల్ చేయండి. 7674924416 నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు వన్స్ ఒకసారి వచ్చి మెడికల్ చెకప్ చేయించుకుంటే మీకే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రాబ్లం ఏదైనా ఉంటే మన ఒక స్టూడెంట్ వచ్చాడు, కలర్ బ్లైండ్నెస్ ఉందని చెప్పాను. సో అప్పుడు తెలిసింది, ఆయనకు తెలియదు అప్పటి వరకు కలర్ బ్లైండ్నెస్ ఉందన్న విషయం కూడా తెలియదు, మనం చెప్తేనే తెలిసింది. సో మన కలర్ బ్లైండ్నెస్కి ట్రీట్మెంట్ లేదు కాబట్టి మనం తీసుకోమని చెప్పడం జరిగింది. డైరెక్ట్ చెప్తాం. ఆ పిల్లల్ని ఇక్కడ వచ్చి ఆఫ్లైన్లో స్టూడెంట్స్ ఒకవేళ ఎంక్వైరీ చేసినా అదే తెలుస్తుంది మీకు విషయం. రాగానే ఫస్ట్ మెడికల్ చెకప్ చేసిన దాని తర్వాతనే మీకు ఏదైనా కానీ అడ్మిషన్ గురించి చెప్తాను అన్నాడు. ఎందుకంటే నాకు రిజల్ట్ అనేది 100% రిజల్టే కావాలి మనకు. ఓకే, ఆ రిజల్ట్ కోసమే మనము తాపత్రయపడేది. సో ఎందుకంటే ఎక్కువ మందికి తక్కువ ఏదైతే స్ట్రెంత్ తోటి మనం ఎక్కువ ఉద్యోగాలు తీసుకురావాలి, ఆ పేరు అనేది మనకి ఎప్పటికీ నిలబడాలి. కాబట్టి బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు మన దగ్గర. ఆఫ్లైన్లో మీకు ఎటువంటి సబ్జెక్ట్ గురించి రీమార్క్ ఉండదు, ఫుల్ పర్ఫెక్ట్గా 100% సబ్జెక్ట్ ఇచ్చేస్తాము. గ్రౌండ్ పరంగా కూడా మనకి సూపర్గా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, సపరేట్ పీఈటీస్ ఉంటారు. గ్రౌండ్ పరంగా కూడా మనకి జబర్దస్త్ రిజల్ట్ ఉంది మనకు. అండ్ అగ్నివీర్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొని మంచి ప్రాక్టీస్ చేయండి. అడ్మిట్ కార్డ్స్ అనేది ఇప్పుడు సర్వర్ డౌన్ ఉంది కాబట్టి కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది. మీరు ఇంకా ట్రై చేస్తుంటే అడ్మిట్ కార్డ్స్ కూడా అవి కూడా మీకు డౌన్లోడ్ అయిపోతుంటాయి. చాలామంది కూడా అది అడుగుతున్నారు, అడ్మిట్ కార్డ్స్ అనేది మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఇంకా కొద్దిమందికి ఏంటంటే అడ్మిట్ కార్డ్స్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు అక్కడ ఏదైతే పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవడం రావట్లేదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు పవన్ అనుకో, P క్యాపిటల్ పెట్టి పవన్ @123 పెట్టు. ఇంకా తీసుకోవట్లేదంటే 4-5 పెట్టు. ఓకేనా, ఎందుకంటే స్పెషల్ ఒక 8 క్యారెక్టర్స్ 9 క్యారెక్టర్స్ అని అడుగుతుంది. సో అది ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఒకటేమో క్యాపిటల్ పెట్టాలి, మీ దాన్ని లోవర్ కేసెస్ పెట్టి ఒకటి స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకొని తర్వాత న్యూమరికల్ నెంబర్కి చూసుకుంటే మనకి అది పాస్వర్డ్ అది ఆ మెథడ్లో పెట్టేసుకోవాలన్నట్టు. ఆల్రెడీ ఈరోజు చెప్పినటువంటి 50 క్వశ్చన్స్, రేపు చెప్పబోయేటువంటి 50 క్వశ్చన్స్ టోటల్గా 100 క్వశ్చన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ తర్వాత సెషన్స్లో కూడా మన మీద చాలా క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఇచ్చే ప్రతి ఒక్క కంటెంట్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా. సో ఏమైనా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒక 5 minutes నేను లైవ్లోనే ఉంటాను. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ లైవ్లో కూడా డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ అగ్నివీర్కి సంబంధించినటువంటి ఏదైతే టెస్ట్ సిరీస్ ఉన్నాయని జరిగిందో, గ్రాండ్ టెస్ట్ అండ్ అదేవిధంగా టాపిక్ వై టెస్ట్లో ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది. ఫస్ట్ డే రోజు ఉన్నోడికి మాత్రం కొద్దిగా కష్టమైపోతుంది. సెకండ్ డే థర్డ్ రోజు ఉన్న వాళ్ళకి నేను రివ్యూస్ అయితే పెడుతుంటాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఫస్ట్ డేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాస్త ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో మీకు జస్ట్ 199 రూపీస్ తోటి టెస్ట్ సిరీస్ అయితే ఉండడం జరిగింది. తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉండడం జరిగింది. మనకి UFJ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, మీకు అక్కడ క్లియర్ కట్గా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో ఇది అన్నట్టు. ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. సో ఇంకా అడుగుతున్నారు. ఓకే డాక్యుమెంట్స్ ఏం కావాలంటే నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా, మనకి ఏదైతే సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్టే తీసుకోండి, మీకు వేరే విషయాలు అవసరం లేదు. ఇంకా మనకి ఏదైతే సబ్జెక్ట్ ఎక్కడ బెస్ట్ కంటెంట్ ఉంది, మన UFJ నుంచి మీకు ఎంత బెస్ట్ కంటెంట్ ఇవ్వాలో అంత బెస్ట్ కంటెంట్ ఇస్తాను నేను. మీరు ఏదైతే ఉందో మీకు ఏదైతే తక్కువ లేకుండా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్ట్ చేసినటువంటి బెస్ట్ కంటెంటే నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ కంటెంటే వస్తారు మనకు. ఏదో మనకు వచ్చేసి చిల్లరగా చేస్తే మనం ఇప్పుడు కూడా ఎవరికి కూడా మనము అంత చనువు ఇయ్యమన్నట్టు. ఎవరికైనా కానీ ఇచ్చేంత లిమిట్గా ఇస్తాము, ఎక్కువగా చేస్తే మనము తీసి పక్కకు పెట్టడమే ఉంటుంది ఏదైనా కానీ ఎవరైనా కానీ. కాబట్టి మీకు అవన్నీ కాదు, సబ్జెక్ట్ కావాలి మీకు, కాబట్టి ఆ సబ్జెక్ట్నే ఫాలో అవ్వండి. ఆ సబ్జెక్ట్ అనేది ఎవరైతే ఇస్తారో ఆ సబ్జెక్ట్ అనేది ఎంతైతే మీ ప్రాంప్ట్గా వస్తుందో అది మనం చెప్పినటువంటి నిన్న మ్యాథ్స్లో క్లాస్లో కూడా సొల్లు ఏముండదు. మనం చెప్పేది ఏదైనా కూడా సబ్జెక్ట్ చెప్తాం. ఆ సబ్జెక్ట్ అనేది నచ్చిన వాడు రెగ్యులర్గా నచ్చితే ఖచ్చితంగా వస్తారు. మనం నమ్మేది సబ్జెక్ట్. నీకు కూడా సబ్జెక్ట్ వస్తేనే జాబ్ వస్తుంది. ఊరికనే వేరే విషయాలు వేస్తే జాబ్ రాదు కదా. మనకు సబ్జెక్ట్ మీద డిపెండ్ కావాలి. సబ్జెక్ట్ ఉన్నోడికి ఇప్పుడు జాబ్ రాకపోయినా ఇంకెప్పటికైనా జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాస్త లేట్ అవుతుంది అంతే, కాస్త లేట్ అయినా గెటిన్ అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మన నుంచి మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ ఉంటుంది. 100% UFJ అనేది అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. నోటిఫికేషన్స్ అయినా, ఎగ్జామినేషన్స్ అయినా, అప్లికేషన్స్ అయినా కానీ, క్లాసెస్ అయినా కానీ, ఎవ్రీథింగ్ గ్రౌండ్ పరంగానైనా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము. UFJ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి రా, నీ సత్తాను నిరూపించుకో. ఇక్కడ మేము చెప్పేటువంటి ప్రతిది కూడా నువ్వు నోట్బుక్లో నోట్ చేసుకొని పెట్టి ఎగ్జామ్స్ రాసి గ్రౌండ్ చేసుకొని క్లాసెస్ పర్ఫెక్ట్గా నువ్వు స్టడీ అవర్స్ కూర్చో, ఆరాంగా మంచిగా నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ గెటిన్ అవ్వడానికి ఛాన్సెస్ 100% ఉంది. ఓకేనా, సో అదే అన్నట్టు. ఇంకేమైనా డౌట్ ఉంటే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.